విదేశాలకు వెళ్ళాలి నా కొడుకు అనుకుంటే మీరు ఈ రకంగా ఒక పేరెంట్స్లో ఎట్లుండాలి అంటే పిల్లలని మనం కంటాం, వాళ్ళ అదృష్టాన్ని మనం కనలేవు. కానీ తరచుగా ప్రోగ్రామ్స్ ఇస్తుంటే ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చాను. ఓ డబ్బులు ఇస్తారా? గారడి విద్య కంటిన్యూషన్ అనొచ్చా? వీధి గారడి చేసుకొని బతుకుతెరులు చేసుకునే వాళ్ళది ఒక ఎత్తు అవుతే, దీన్ని మెల్లిమెల్లిగా ఈ సర్కారు కానీ కేలాల్ అని వీళ్ళు గొగే భాష కమ్యూనిటీ పరంగా వాళ్ళు అదే వృత్తి, ఇట్లా అనగానే విభుద్ధి రావడము, ఇట్లా అనగానే మంట రావడము, ఇలా అనగానే బంగారం సృష్టించడం, లేకపోతే ఇలాంటివి చేస్తుండడం వల్ల 4 ట్రిక్కులు నేర్చుకొని పోయి ఊర్లో అమాయకుల ముందు చేసి వాళ్ళ షో కిడ్స్ ఏంజిల్ $150 టికెట్ పెట్టుకొని చూస్తారు. ఏం కావాలి అని అంటే నేను ట్రైన్ టికెట్స్ ఇవ్వాలి సార్, ప్లస్ రోజుకి అక్కడ ఖర్చు ఇస్తే చాలా అంతకంటే ఇంకేం అక్కర్లేదు అంటే. జనరల్గా మీకు నేను చెప్పినట్టుగా మ్యాజిక్ మేము నేర్పియాలంటే మాత్రం ఎంత డబ్బులు ఇచ్చినా నేర్పాలనే తప్పన రాదు. ఎందుకంటే ఎంత కష్టపడి నేర్చుకున్న తర్వాత ఈ మూఢనమ్మకాల మీద మన వాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి ఈ మ్యాజిక్ వల్ల దుర్వినియోగం చేస్తున్నారు మెజిషియన్స్, ప్లస్ వాళ్ళు మోసపోతున్నారు. 2 కాంబినేషన్ అయిపోయి వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ అమ్మిట్లు నేర్పిస్తున్న మ్యాజిక్ అది మాకు మంత్రాలు తంత్రాలు మాకు వద్దు. సో అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏమంటే మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి సార్. అప్పుడు 10th క్లాస్ పిల్లలు కొందరు పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతారు, ఇంటర్మీడియట్ పోరు, తర్వాత ఫర్దర్ స్టడీస్ పోరు. ఇంకా మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందులోకి ఎక్కాలనే పద్ధతిలో ఎంత శ్రమించారు? నాకు గిన్నిస్ రికార్డ్స్ అంటే తెలియదు. మధ్యరాత్రుల్లో ఒక ఫ్లైట్ వచ్చేది ఇంటర్నేషనల్. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గర వెళ్ళి ఇట్లా నేను సాంబలు వేణు ఇట్లా ప్రోగ్రామ్స్ ఇంటి అడ్రస్ పెట్టుకొని వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి బాబు అని. సో ఆయన అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడి బాగుంది 11 ట్రిక్కులు చూపి కానీ ఆయన ఫ్యాసినేట్ అయిపోయి, సరే మరి ఈ కంట్రీలో మీరు రావాలంటే మాత్రం కళ్ళకు గంటలు కట్టుకుని ఒక ఐటమ్ ఉంటుంది మాది మ్యాజిక్. అదే ఇది భయపడుతుందేమో వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు అనుకుని ఏం చేస్తున్నాం, ఇంకోటి ఏమైనా చేద్దామనుకో. ఆ ట్రైన్లో వస్తుంటే పెద్ద గొడవలు, ఈ ఐటమ్స్ ఎట్లా తీసుకొస్తున్నావు, చెక్కలు, రాతులు, కటార్లు, స్పూన్ ఇట్లా అంటుంటే జస్ట్ వాచ్ ఇయర్ 1 2 3 అనగానే ఇట్లా బెండ్ అయిపోతుంది. అసలు ఇది ఎట్లా బెండ్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళకు. మీరు అసలు ఎన్ని దేశాలు తిరిగి వచ్చారు, ఏ దేశానికి మీకు మంచి అనిపించింది, ఏది బాగుంటుంది అని చెప్పేసి మ్యూజిషియన్ కాబట్టి మ్యాజిక్ ద్వారా చూపిస్తుంది బాగుంటుంది అని చెప్పేసి అని ఇది పెట్టేసి ఇలాగా చూపించి 1 2 3 అనగానే అన్ని దేశాల కంటే మన భారతదేశం గొప్పది అని. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం జాదూ శిరోమణి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మ్యాజిక్ ఆస్కార్కు సంబంధించిన మెర్లిన్ అవార్డు గ్రహీత, తెలుగు యూనివర్సిటీలో మ్యాజిక్ కోర్సు ప్రారంభించిన వ్యక్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం కల్చరల్ అంబాసిడర్ సామల వేణు గారి ఇంట్లో ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు హైదరాబాద్ వాసి జన్మతః, మ్యాజిక్ అనుకోకుండా నేర్చుకున్నారు. అంటే మీరు అనుకున్నారు కానీ మీ కుటుంబ లెక్కలు అనుకోలే. ఊహించని పద్ధతిలో మ్యాజిక్లోకి వెళ్ళారు. విద్యాభ్యాసం ఏమో వేరే, జనరల్గా జరిగే విద్యాభ్యాసమే. విదేశాలకు వెళ్ళాలి నా కొడుకు అనుకుంటే మీరు ఈ రకంగా విదేశాలకు వెళ్ళాలనే తపనతో మీరు మ్యాజిక్లోకి వెళ్ళారు. అలా ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది నిజంగా ఈ ఇంద్రజాలం మా ఫ్యామిలీలో ఎవరు లేరు. అండ్ ఇదొక డిఫరెంట్ భారతదేశమైన చరిత్రాత్మకమైన కళ ఇది. ఈ ఇంద్రజాలంలో ప్రత్యేకత ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం దీన్ని వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు. ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటి కళ ఇది. కళ గొప్పతనం. అక్కడ సాంబలు వేణు చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నాను కాదు. అలాంటి గొప్ప కళని నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఇదే మీరు అన్నట్టుగా విదేశాలకు వెళ్ళాలి అనే తపనతో, అంతే తప్ప నేను ఫేమ్ అవుతానో లేకుంటే నేను డబ్బులు సంపాదిస్తానో అలాంటిది ధోరణిలో అప్పుడు నేను పోలేదు. బట్ ఈ నేర్చుకున్న తర్వాత, ఇంత అరుదైన కళ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పుడు 1980 నేర్చుకోవడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను తరచుగా ప్రోగ్రామ్స్ ఇస్తుంటే ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చాను నా ప్రోగ్రామ్కి. ఓ డబ్బులు ఇస్తారా, ప్రోగ్రామ్ చేస్తాను కూడా అప్పుడు నాకు తెలియదు. ఇచ్చిండ్రు. ఇస్తే అప్పుడు మా అమ్మకి వెళ్ళి చూపించాను, ఇట్లా ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే ఓ అదే సంగతి అని చెప్పి తన ఒకటి మాత్రం పాకెట్ మనీలోకి ఎంచుతాను. అప్పుడు 200 రూపాయలు తీసుకెళ్ళి నేను ఐటమ్స్ కొనుక్కొచ్చాను. అదే ఐటమ్స్ చేస్తున్నాను కాబట్టి ఆమెకు అర్థమైపోయింది, ఓ ఇది వీడేదో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తాను. అమ్మగారి పేరు సామల సుగుణ. తన యొక్క నాన్న పేరు సామల శ్రీనివాస్. ఆయన ఇంజనీర్ ఉండే కాబట్టి ఆయన ఇంజనీర్ కావాలని తపనతో ఆయనకు ఉండేది.
ప్రతి పేరెంట్స్లో. కానీ ఒక పేరెంట్స్లో ఎట్లుండాలి అంటే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కానీ అప్పట్లో కూడా కానీ పిల్లలని మనం కంటాం, వాళ్ళ అదృష్టాన్ని మనం కనలేము. కానీ వాళ్ళని యొక్క రీతిలో పెట్టడం కోసం సరి అయిన సక్రమంగా ఒక స్థాయిలో తీసుకెళ్ళాలి అనే తపన ఉన్న తనాన్ని వాళ్ళు తెలుసుకొని వీళ్ళు పెట్టడమే, వృద్ధులు పెట్టడమే పేరెంట్స్ యొక్క ముఖ్య లక్ష్యం. అది ఉండాలి అదొకటి నాకు ఆల్వేస్, అందరికి అదే చెప్తూ ఉంటాను. పిల్లలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తే మంచిది, కానీ మనకేది ఇంట్రెస్ట్ ఉందో పిల్లల్ని ఆ విధంగా చేద్దాం ద్వారా కొంత ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. అది దానిలో చాలా మటుకు ఈ మధ్య నేను తరచుగా చూస్తున్నాను, పేరెంట్స్ మధ్యన పిల్లలకి గొడవలు, కారణాలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. సో అది ఆ విధంగా నేను మ్యాజిక్ రంగంలోకి అటు మా నాన్నని కాదనేసి మా అమ్మ ఇది చేసి ప్రోత్సాహంతో, సో ఆ విధంగా ఈ రంగంలోకి వచ్చి ఆ తర్వాత మీరు అన్నట్టుగా అన్ని అవార్డ్స్ అన్ని కూడా సంపాదించాను. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గారడీ విద్య అనేది ఉండేది, అంటే ఇప్పుడు కూడా చాలా తగ్గిపోయింది అనుకోండి, ఉంటున్నది. గారడీ విద్య కంటిన్యూషన్ అనొచ్చా మ్యాజిక్ను? అది మెయిన్ మన అంటే మా ఇంగ్లీష్లోనేమో స్ట్రీట్ మ్యాజిక్ అంటాము, బట్ అప్పట్లో వీధి గారడీ అని అనేవాళ్ళు. పగటి కాపులు, అది ఇలాంటివి రకరకాల అంశాలతో వాళ్ళు చేస్తుంటారు. ఇప్పటికి కూడా మన తెలంగాణలో అది వరంగల్లో అక్కడంతా కూడా ఈ యొక్క కమ్యూనిటీ పరంగా వాళ్ళు అదే వృత్తి చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనుకోండి, ఒక 2 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. అప్పట్లో ఎక్కువ ఉండేది వాళ్ళు. అది చాలా మంచి ఇది, అంటే అందరిని ఆకర్షించుకొని ఆ యొక్క స్ట్రీట్ మీద చేస్తున్న మ్యాజిక్, అది స్ట్రీట్ మ్యాజిక్ని దీన్ని మెల్లిమెల్లిగా స్టేజ్ మీద తీసుకొచ్చారు. మన అంటే ఈ వీధి గారడి చేసుకొని బతుకుతెరులు చేసుకునే వాళ్ళది ఒక ఎత్తు అవుతే, దీన్ని మెల్లిమెల్లిగా ఈ సర్కార్ కానీ కేలాల్ అని వీళ్ళు, గొగే పాషా, ఈ మన ప్రసిద్ధి ఇంద్రజాలికులు మన భారతదేశంలో వాళ్ళు దీన్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చారు, ఒక ఎంటర్టైన్మెంట్ కళగా తీసుకొచ్చారు. అదర్వైజ్ అది స్ట్రీట్ మ్యాజిక్ ఉంటుంది. వాళ్ళు కూడా అట్లాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో డబ్బులు ఇస్తే స్కూల్ ఫీజు కట్టమనంటే ఈ డబ్బులు ఇచ్చి నేర్చుకొని వాళ్ళు స్కూల్ మానేసుకొని వాళ్ళు మ్యాజిక్ రంగంలో పైకి వచ్చారు. వాళ్ళు అంతా చదువు లేకుండా కూడా 4th క్లాస్ వరకు వాళ్ళు చదువుకున్నారు. దాని తర్వాత అప్పుడు ఏకన్నా వన్న ఫీజులు ఉంటుంటే అది తీసుకెళ్ళి వాడికి నేర్చుకున్నారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు పేరు సంపాదించి, మంచి పేర్లు, డబ్బులు సంపాదించి ఈ రంగాన్ని బాగా వాళ్ళు ఒక స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళు. అది మనము వాళ్ళకి యొక్క క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సింది మనం. అండ్ అంటే భారతదేశంలో కళ ఇది మన ప్రాచీన కళ. ఒక 5000 సంవత్సరాల క్రితం మాయపాచికలు, మాయబజారు ఏదైతే ఉంటుండో మహాభారతం ఇదంతా, సో అప్పటి నుంచి ఉన్న కళ ఇది. సో ఇది యావత్ ప్రపంచమంతా ఇది వెళ్ళిపోయి మంచి మంచి మెజిషియన్స్. ఇప్పుడు ఇంతకుముందు మైకేల్ జాక్సన్ రిచెస్ట్ కళాకారుడు ఉండే ఒక డాన్స్లో ఆయన. ఇప్పుడు డేవిడ్ కాపర్ఫీల్డ్ అని చెప్పిన ఈజ్ అమెరికాలో రిచెస్ట్ మెజిషియన్ అయిపోయాడు ఇప్పుడు. వాళ్ళ షో క్రిస్ ఏంజెల్ డైలీ ఒక 1500 మంది 2000 మంది చూస్తారు టికెట్ పెట్టుకొని. $200 $200 $150 టికెట్ పెట్టుకొని చూస్తారు. అంతమంది చూస్తుంటారు అక్కడ డైలీ. సో అది వాళ్ళ సంపదనే రోజుకి ఒక 15-20 లక్షలు సంపదన. అలాంటిది వాళ్ళు రిచెస్ట్ అయిపోయారు. అంటే మన భారతదేశం ప్రాచీన కళని యావత్ ప్రపంచమంతా మెజిషియన్స్ ఎంతోమంది దీని మీద ఉపాధి కలుపుకొని దీని మీద బతుకుతున్నారు. 1000 మంది బతుకుతున్నారు, లక్షల మంది బతుకుతున్నారు. కానీ మన భారతదేశానికి ఇంకా ఆ కళని ప్రోత్సాహక రంగం అని చెప్పి పరుగులు పెడుతూ ఉన్నారు. మీరు మొట్టమొదట పట్టాభిరామ్ దగ్గర ప్రాథమిక శిక్షణ పొందారు. ప్రాథమిక శిక్షణ తర్వాత ఒకేసారి అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ వెళ్ళి పీసీ సర్కార్ వద్ద, కేలాల వద్ద శిక్షణ పొందారు. అంటే ఇక్కడ ఏదో శిక్షణ పొందడం వేరే, ఒక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి శిక్షణ పొందాలంటే ఇంటి నుంచి ఎట్లాంటి అనుభూతి ఉంటుంది? ఇంటి నుంచి కొంత ప్రోత్సాహం ఉందా? అప్పుడు పరిస్థితి, అప్పటి కాలంలో ఇదంతా లేదు అంటే చాలా ఇది. అప్పుడు అంటే ఇది మన అప్పట్లో మనలో మంత్రాలు తంత్రాలుగా చేసేవాళ్ళు, కొందరు దాన్ని మోసపూరితంగా
ఎదుటి వాళ్ళని వీక్నెస్ చూసుకొని ఇలాంటివి చేస్తున్న క్రమంలో వాళ్ళంటే వాళ్ళు 2-3 ట్రిక్కులు నేర్చుకొని ఇట్లా అనగానే విబుద్ధి రావడము, ఇట్లా అనగానే మంట రావడము, ఇలా అనగానే బంగారం సృష్టించడం, లేకపోతే ఇలాంటివి చేస్తుండడం వల్ల 4-5 ట్రిక్కులు నేర్చుకొని పోయి ఊర్లో అమాయకుల ముందు చేసి వాళ్ళని మోసపూరంగా చేస్తున్నారు. అలాంటిది కళ అనుకొని మన వాళ్ళు ఎవరు కూడా దాని జోలికి పోయేవాళ్ళు కాదు. అది నేర్చుకొని మనం ఎందుకు చేసేది, మనం చదువుకొని ఏ విధంగా అవుతామా అనే దాంట్లో ఉండేవాళ్ళు. కానీ నేను ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ నేను 10th క్లాస్ ఉన్నప్పుడే ఆంధ్ర బాణా సంఘంలో పట్టారం గారు క్లాసులు కండక్ట్ చేస్తున్నాను. అందులో వెళ్ళిపోయి నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఈ చిన్న చిన్న ట్రిక్స్ చేస్తున్నప్పుడు ఒకసారి మహారాష్ట్ర ముంబైలో కాన్ఫరెన్స్ అవుతుంటే దానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు వచ్చారు, సర్కార్ గారు, వీళ్ళు కేలాల్ గారు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తుంటే నేను అంటే కొన్ని ట్రిక్స్ మాస్టర్ అయిపోయినాయి కదా. సో కాబట్టి బాగా పేలుతున్నాయి అనమాట వాళ్ళ ముందు. వాళ్ళు ఓహో బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నవాళ్ళు. సో వాళ్ళ అడ్రస్ తీసుకొని ఇక అప్పట్లో సెల్ ఫోన్స్ అలాంటి ఏమి ఉండదు. ఇంకా నేను కలకత్తా వెళ్ళాలని తపన పెట్టుకున్నాను. ఈవెంట్ వాళ్ళు డబ్బులు లేనందువల్ల పోవడం కష్టం. కానీ నేను డిగ్రీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ గారు నాకంటే కల్చరల్ కోటల్ని నాకు సీటు కూడా ఇచ్చేది కూడా. అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే అవును ఉంది సార్, మరి ఏం చేయాలి, ఇట్లా ఉంది పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదంటే లేదు నీకు నేను అది ఏం కావాలి అని అంటే ఇట్లా నేను ట్రైన్ టికెట్లు ఇవ్వాలి సార్, ప్లస్ రోజుకి అక్కడ ఖర్చులు ఇస్తే చాలా, నాకు అంతకంటే ఇంకేం ఎక్కువ అక్కర్లేదని అంటే అతను అప్పుడు మా కల్చరల్ ఫండ్ ఉండేది యూనివర్సిటీలో నుంచి వచ్చేటి కాలేజీలలో. సో ఆ కల్చరల్ ఫండ్ల నుంచి నాకు టికెట్లు కొన్ని. ప్రిన్సిపాల్ పేరు ఏమైనా జ్ఞాపకం ఉందా? మదన్ మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ మదన్ మోహన్ రెడ్డి గారు. నేను జీవితాంతం వారి కోసం నేను ఇచ్చి ఉంటాను. వారు ఏమన్నారంటే లేదు మిమ్మల్ని నేను పంపిస్తాను వెళ్తావా అని అడిగాడు. అంతకంటే సంతోషం వారితో ఇంకేం ఉంటుంది సార్ నాకు అని. కాకపోతే మళ్ళీ ఇప్పుడు 15 days పోతే మళ్ళీ ఇక్కడ అటెండెన్స్ అని నేను చూసుకుంటాను, నువ్వు చదువుకుంటూ నువ్వు ఇది చేసుకుని రా, నువ్వు ఫస్ట్ అని చెప్పేసి అని పంపించాడు. పంపించినప్పుడు అప్పుడు నేను వెళ్ళిపోయి ఇంకక్కడ అంటే మాకు అక్కడ రోజువారీగా అప్పుడు 6 రూపీస్ 8 రూపీస్ కంటే ఎక్కువ ఉండేది కాదు మన ఖర్చు, అంతకంటే ఎక్కువ ఇచ్చేది కాదు వాళ్ళు. మళ్ళీ ప్లస్ టికెట్ కొని ఇచ్చేవాళ్ళు, ఆ డబ్బులు వాళ్ళే, ఇంకా దానికి ఏం లేదు. సో ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి వాటికి దాంట్లో టికెట్ అలాగే ఇచ్చేవాళ్ళు మనకి. సో ఆ విధంగా మేము ఎప్పుడైతే అది నేర్చుకునే తపనతో ఉన్నామో ఆ డెడికేషన్, మళ్ళీ మేము అక్కడ ఏదైనా హోటల్ తీసుకున్నా, లాడ్జ్ తీసుకున్నా, మళ్ళీ దానికి డబ్బులు, తింటే దానికి డబ్బులు అని ఆ సేవ్ చేసుకొని వాళ్ళకి ఏమైనా తీసుకెళ్ళిపోయి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. కానీ ఆ విధంగా ఆలోచన శక్తితో నేను మన రైల్వే స్టేషన్లో క్లాక్ రూమ్లోనే ఉండి వాళ్ళకి హోటల్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేస్తే అప్పుడు వాళ్ళు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి ఫస్ట్. ఏ కళాశాల సార్? నేను మన పీజీ కాలేజ్ సికింద్రాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంది. అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ అనుబంధ కాలేజ్ అది. సో ఆ కాలేజ్లో ఆ తర్వాత నేను కల్చరల్ సెక్రటరీగా, వారే ప్రిన్సిపల్ గారే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పన్నారు, గెలిచాను నేను కల్చరల్ సెక్రటరీగా. సో ఈ విధంగా వారి ప్రోత్సాహకరంగా బాగా ఉండేది. కలకత్తా అనుభవాలు ఏంటి? కలకత్తా అనుభవాలు అదే, అక్కడ అంటే ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వెళ్ళారు. ఒక స్ట్రీట్లోనే వాళ్ళు ఈ కొన కిందది ఈ కొనకు ఉండేది. ఇటువైపు వెళ్ళినప్పుడు అందరికి వెళ్ళి ఇట్లా సో ఈయనేమో జూనియర్ పెద్ద సర్కార్ గారు, ఆయనేమో కేలాల్ గారు సీనియర్. ఆ సీనియర్కి ఈయనకి డిఫరెంట్ చాలా తేడా ఉండేది. అంటే మనం రిసీవ్ చేసుకోవడం అనుకున్నా కూడా ఒకరితో అంటే ఆయన తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి టైం టేబుల్ మీద కూర్చోబెట్టి లంచ్ చేయించుకున్నాడు. నేను పిల్లగాడిని, అతను అంత పెద్దవాడు, అసలు నన్ను ఆదరిస్తారో లేదనుకునే రోజు ఆ టైంలో పెద్ద ఇల్లు, అందులో కేలాల్ గారు ఆయన ఒక అంటే సర్కార్ సీనియరు కేలాల్ సీనియర్ ఇద్దరు కలిసే మ్యాజిక్ని బాగా వాళ్ళు ఇది చేసిన వాళ్ళు. ఆ కేలాల్ సీనియర్ మొన్న ఒక 3 years బ్యాక్ చనిపోయారు. బట్ సర్కార్ గారు ఏంటంటే అంటే చాలా రేర్ ఒక కళాకారుడికి పర్ఫార్మెన్స్ ఇస్తూ స్టేజ్ మీద చనిపోవడం, అది మా సర్కార్ గారికి జపాన్లో ప్రోగ్రామ్ చేస్తుంటుంటే వారు చివరిగా ఒక 10 నిమిషాల ముందుగా ఆయనకి ఏదో ఛాతీలో పెయిన్ వస్తుందని చెప్పి పక్కన గారి కొడుకుని పంపించాడు చేయమని చెప్పేసి అని. వాళ్ళు హాస్పిటల్కి అంటే వద్దు స్టేజ్ షో అయిపోతుందనే పోదాం హాస్పిటల్కి అని ఇది చేసుకున్నాడు. ఆ 10 నిమిషాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చేస్తూ చనిపోయిన వ్యక్తి ఆయన. సో ఆ తర్వాత జూనియర్
పికప్ అయిపోయి ఆయన పేరు మీద చేస్తూ ఉన్నారు అంతా కూడా. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మన్మళ్ళు, పెద్దైన మన్మళ్ళు వాళ్ళు కూడా కొందరు ఇప్పటికి కొందరు చేస్తున్నారు. కానీ బట్ అంత గొప్పగా లేదు. బట్ ఈ కళ అనేది మాత్రము వాళ్ళు కంటిన్యూటీ చేస్తున్నారు. ప్లస్ పేరు తీసుకొచ్చిన వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ పకడ్బందీగా చెప్పొచ్చు మనము వాళ్ళిద్దరిని. సో అప్పుడు ఈయన పెద్ద ఆయన పిలిపించి ఏం చేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని చెప్పి అడగడం. ఆయన దగ్గర బుక్స్ ఉండేది. ఆ బుక్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కీ ఉంటుంది, ఓపెన్ చేస్తేనే బుక్ ఇలా ఓపెన్ అవుతుంటాయి. అలాంటి బుక్స్ ఉంటాయి దగ్గర. సో బ్రిటిష్ కాలం బుక్స్. ఆ బుక్స్ నాకు ఇచ్చేవాడు, చదువుకునేవాడు. నేను చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన బోర్డు మీద గీసేవాడు, ఇట్లా ఉంది, ఈ ట్రిక్ ఇలా ఉంది కదా, ఇలా ఉందని చెప్పేవాడు. అంత మేధావి ఆయన మైండ్. అంటే కదా ఇప్పుడు మనము పిల్లల్ని ఏంటంటే ఆల్వేస్ చదవండి చెప్పి అంటూ ఉంటాం మనం బాగా. కానీ పిల్లలకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అందులో వాడికి పెట్టుకుంటే వాడు అందులో నిష్ణాతులు అయిపోతాడు. అవును, అందులో ఇంకేమో సాధించాలని చెప్పి తపనతో చేస్తుంటాడు. ఆ ప్రోత్సాహం లేదు ఇప్పుడు. అది ఇటు పెట్టేసేసి పిల్లలు తల్లిదండ్రులు ఏమైనా చదువుకొని నువ్వు ఇంజనీర్గా, డాక్టర్గా, లేకపోతే అంతే తప్ప ఇంకా వేరే వాటికి ప్రోత్సాహం ఎక్కువ ఉండదు. సో అది కానీ ఇప్పుడు ప్రోత్సాహం అట్లాంటివి పెడుతున్నా కానీ వాళ్ళలో ఒక చైతన్యవంతం వచ్చి చేస్తుంటారు. సో అది ఆయనలో నేను చూశాను. ఆయన చదువు లేనందువల్ల ఆయన మైండ్లో ఏంటంటే ఏంటి అని నేను చదివినాగానే నేను ఇట్లా ఆయన హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నాకు అదృష్టం ఏంటంటే హైదరాబాద్లో హిందీ మాట్లాడతారు కాబట్టి ఆ హిందీ వస్తుంది కాబట్టి అయింది. లేకపోతే హైలీ ఇంపాసిబుల్. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నా హిందీ నాకు రాదు, ఇంకేమవుతుందో చెప్పప్పుడు ఇక అది. సో అదృష్టం కలగదు నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల, హిందీ రావడం వల్ల, అక్కడ వాళ్ళతో మాట్లాడడం వల్ల, నేను ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తెలిసిపోయింది. సో నేను ఒక 2 వారాలు అట్లా ఉండేసి మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ వెళ్ళాలని చెప్పాను కానీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఉంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. సో అట్లాగా నన్ను ఆ 3 years డిగ్రీ అప్పుడు అలాగా నేను తరచుగా వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. కాకపోతే కాలంలో సర్టిఫికేట్ కోర్సులా ఏంటి? లేదు, జనరల్గా మా మెజిషియన్స్ మేము నేర్పం. మేము మీకు నేర్పించినా కూడా మీరు వాళ్ళు ఇంకో నేర్పించాలంటే అది మీలో రాదు. ఎందుకంటే ఆ కళ అలాంటిది. అంత కష్టపడి మీరు నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని అది వేరేలకు నేర్పాలి అనేటప్పటికీ ఇది కాదనమాట. సో ఈ విధంగా మనము అది ఆ కళ ఒకరు నేర్పించాలనే ధోరణిలో ఉండం. మనం నేర్చుకున్నాం కదా, మనం ఎంతసేపు మనము ఎదుటోళ్ళని మెప్పించి మనము కావాలి, చెయ్యాలి, గొప్ప కావాలి అనే తపనలో మనం ఉంటాం కానీ ఎదుటోళ్ళు నేర్పించాలని ఉండదు. చిన్న ఏదైనా ప్రదర్శిస్తారా? తప్పనిసరిగా. మీ దగ్గర ఏదైనా నోట్ ఉందా? 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు లాంటిది ఏదన్నా మీరు ఇస్తే నేను ఒకటి ఉందా? ఇప్పుడు మీరు ఇచ్చిన 50 రూపాయలు, ఇది మీదే నోటు. ఈ నోటుని నేను ఒక ఫోల్డ్ చేశాను, ఒక మడత. ఇప్పుడు ఇంకో మడత చేశాను. ఎన్ని మడతలు అయిపోయినాయి? 2 మడతలు. ఇప్పుడు ఇట్లాగా మరొకటి మడత చేశాను. ఎన్నైనా మొత్తం ఇప్పుడు 3 మడతలు అయినాయి. సో ఈ 3 మడతలు నేను ఏం చేస్తానంటే మీకు చూపిస్తుండగా ఇప్పుడు 1, 2 అని మళ్ళీ 3 మడతలు నేను మీకు ఓపెన్ చేస్తాను కానీ మీకు అది ఏందో ఒకటి తెలుస్తుంది మీకు. ఓకే, సో ఇప్పుడు నేను మీరు చెప్పింది 1, ఇది 2, ఇది 3 అనగానే 50 రూపాయలు 500 నోట్ అయిపోయింది. ఇది మ్యాజిక్లో ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఇది అవుతుంది. నిజ జీవితంలో ఇలా చేస్తే మాత్రం ఇంకా నేను చేయాల్సిన అక్కడ ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క అంటే మ్యాజిక్లో అందరూ అదే చేస్తుంటారు, ఏంటి అని చెప్పి ప్రాక్టీస్. అది ఎంత ఫాస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో ఈ విధంగా మ్యాజిక్ని దృష్టి అక్కడే పెట్టుకొని ఏ విధంగా మనము ప్రేక్షకులు మెప్పించాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒకేషన్ బట్టి ఆ విధంగా మేము ఇది చేస్తాం. సో సమ్టైమ్స్ అది వాళ్ళు బర్త్డే పార్టీస్ ఉంటాయి. సో దానికి ఏ విధంగా చెయ్యాలి అనేది అంటే ఆ రిలేటెడ్ సందర్భాలు ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే మేము నా దగ్గర ఒక ఆరెంజ్ కలర్ బాల్ ఉంది, ఒకటి ఎల్లో కలర్ బాల్ ఉంది. సో ఈ 2 బాల్ని నేను ఇప్పుడు 1, 2 ఈ బాల్ తీసేసి ఇందులో పెడుతున్నాను. ఓకే, ఇది పెట్టగానే 1, 2, 3 అనగానే ఇది ఒక కేక్ లాగా తయారైపోతుంది.
సో ఏం చేస్తున్నావు, ఎక్కడ పెట్టినావు, ఏంటి అని చెప్పి తపనతో దీన్ని ఒక బాధగా ఉంటుంది. సో దీన్ని మ్యాజిక్ని ఆ సందర్భం బట్టి దీనికి సోషల్ కాన్సెప్ట్ కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు నో టు డ్రగ్స్ను వాడొద్దు అని చెప్పి, చేయొద్దు అని చెప్పి, దూరం ఉండాలి అని చెప్పని. సో దాని సోషల్ కాన్సెప్ట్లో మేము మ్యాజిక్ ద్వారా మనం చేయొచ్చు. సో ఈ విధంగా అంటే ఎఫెక్టివ్ ఎందుకు ఉంటుంది మ్యాజిక్ ద్వారా చెప్తారంటే, మనం చేసే ట్రిక్స్ని వాళ్ళు బాగా ఆకర్షితులైపోయి వాళ్ళు అలా చూస్తుంటారు, గ్రహిస్తుంటారు. ఆ టైంలో మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి మైండ్లోకి వెళ్ళిపోతుంటారు. సో అందుకనే నేను దీన్ని ఒక రకంగా హిప్నాటిజం అనొచ్చా, జనాల్ని హిప్నటైజ్ చేయడం అనొచ్చా? అనొచ్చు. మీరు కూడా హిప్నాటిజం చేసిండ్రు. ఎస్ అది కరెక్ట్ మీరు అన్నట్టుగా. ప్లస్ నేను అదే కాకుండా నేను ఎంఎస్ పబ్లిక్ రిలేషన్స్ చేశాను. బీయింగ్ ఎ పిఆర్ మ్యాన్, పబ్లిక్ రిలేషన్స్ కాబట్టి దీని పబ్లిసిటీ ఏ విధంగా ఏదన్నా ఐటెం చేయాలనుకుంటే ఇది ఒక మాధ్యమం, ఇది ఒక రూపం ద్వారా ఒక మీడియా, వన్ ఆఫ్ ద మీడియా ఇదనమాట. స్టేజ్ మీద మేము ప్రోగ్రామ్ ఇస్తూ ఏం చెప్పినా కూడా కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళకి వినపడుతుంది. వాళ్ళు అక్కడే దృష్టి పెడతారు. కాబట్టి ఏంటంటే ఏ నిమిషంలో ఏమవుతుందో అదే అనేది వాళ్ళు ఆ ఆకర్షణ అక్కడే ఉండాలి, అప్పుడు ఏర్పడాలి. సో అందువల్ల ఇది ఒక మంచి మాధ్యమం. అందుకనే మాస్ కమ్యూనికేషన్, మ్యాజిక్ ఈజ్ ఎ మాస్ కమ్యూనికేషన్ అని కూడా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ కార్పొరేట్ షోస్లలో, దీంట్లో. జనరల్గా మీరు షోస్ అనేది చేస్తున్నప్పుడు ఇతరులకు నేర్పడం అంతా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. నేర్చుకునే వాళ్ళలో తపన ఉండాలి. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు మీ సారథ్యంలో 6 నెలల కోర్సు ఏర్పాటు చేశారు. అంటే ఒక కోర్సు పద్ధతికి వచ్చినప్పుడు ఎట్లాంటి మార్పులు గమనించారు? అంటే నేను ఇది జనరల్గా మీకు నేను చెప్పినట్టుగా మ్యాజిక్ మేము నేర్పియాలంటే మాత్రం అది ఎంత డబ్బులు ఇచ్చినా నేర్పాలనే తపన రాదు. ఎందుకంటే ఎంత కష్టపడి నేర్చుకున్న తర్వాత దాన్ని మనం వారికి నేర్పాలి అనే తపన రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఇది నేను ఈ మన అది ఈ మూఢనమ్మకాల మీద మన వాళ్ళు చాలామంది మోసపోతున్నారు. కాబట్టి ఈ మ్యాజిక్ వల్ల దుర్వినియోగం చేస్తున్నారు మెజిషియన్స్, ప్లస్ వాళ్ళు మోసపోతున్నారు. 2 కాంబినేషన్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది. సో దీన్ని నేను అరికట్టాలని చెప్పి ఒక 25 సంవత్సరాల క్రితం నుంచి దీన్ని నేను మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి, అప్పుడు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నట్టే ఉద్యోగం దొరికింది నాకు, నా ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత. అప్పుడు బ్యాంక్ వాళ్ళని ఏం అడిగానంటే, ఇట్లా నేను విలేజ్లో వెళ్ళి మన బ్యాంక్ పబ్లిసిటీ చేస్తాను నేను, మీరు నాకు ఇలా చేయండి అని చెప్పేసి అని వెళ్ళి, నా తపన ఏంటంటే ఈ మ్యాజిక్ బ్యాంక్ స్కీమ్స్ అని పోయి వాళ్ళకి అక్కడ చైతన్యపరచాలి అనే తపనతో నేను అది ఒక 3 సంవత్సరాలు చేశాను అక్కడ. సో అప్పుడు ఈ తెలంగాణ స్పెషల్లీ ఇక్కడ ఆంధ్ర సైడ్ కొందరు ఊర్లలో ఈ వాళ్ళు ఒపీనియన్ లీడర్లను పట్టుకుని వీళ్ళు కొందరు మా వాళ్ళు మ్యాజిక్ 2-3 ట్రిక్కులు చేసి తెచ్చుకొని పోయారు, చేస్తున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ఎంతమంది మోసపోతున్నారు, ఎంతమంది ఇవి ఇదవుతున్నారు అనేది వాళ్ళకు తెలుస్తలేదు. సో నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి, నేను ఇది కళగా నేను నేర్చుకున్నాను కాబట్టి, నేను కళావృత్తిగా తీసుకున్నాను కాబట్టి అది వద్దు అని చెప్పేసి నేను అది అట్లాగా చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎన్నో తపనలు పడ్డాను, నేను ఇది చేస్తున్నాను. సో ఈ మూఢనమ్మకాలను దూరం చేయాలని చెప్పి నేను చేస్తాను. కానీ నేను ఒక్కడిని వెళ్ళి కొందరు మెజిషియన్స్ కూడా మా అకాడమీ తరఫున తీసుకెళ్ళి చేస్తున్నాను. కానీ ఎంతకాలం చేస్తాం? నేను కూడా బయట ప్రోగ్రామ్స్ వెళ్ళాలి, ఇంటర్నేషనల్ వెళ్తాను, అక్కడ వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తుంటాను. సో ఇది ఊర్లోకి వెళ్ళి నేను చేస్తే నేను సూట్ బూట్ వేసుకొని చేస్తున్నా, కొందరేమో గడ్డాలు సాధుల్లాగా చేసుకొని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. నేను అదే చేస్తే నేను సూట్ బూట్ వేసి చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా అనుకుంటున్నారు. సో ఇంత డ్రెస్లో మార్పులు ఉన్నాయా, ఇంత ఉందా అని చెప్పి నేను అనుకున్నా. అప్పుడు ఏం చేసినట్టే ఆ యువతలని వాళ్ళని ఊర్ల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మ్యాజిక్ అకాడమీ తరఫు నుంచి వాళ్ళకి కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నాను. కానీ అది ఎంతకాలం నేను ఇది చేయాలి, వాళ్ళకి ఐటమ్స్ ఇప్పించాలి, కొద్దిగా ఖర్చు కూడా పడ్డది మ్యాజిక్ ఐటమ్స్. సో కాబట్టి వాళ్ళకి ఏ విధంగా చేయాలని చెప్పేసి అని నేను ఇది ఒక కోర్సు రూపంలో పెడుతున్నా. కానీ ఆ ఊరు నుంచి వస్తున్నా, అదర్వైజ్ ఊర్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏంటంటే మా కొడుకుని తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తావు అని భయం వాళ్ళకి. అమ్మ ఇట్లా నేర్పిస్తున్న మ్యాజిక్, అది మాకు మంత్రాలు తంత్రాలు మాకు వద్దు, అది బాబాలు మంత్రాలు వద్దు అంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి, ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ యూనివర్సిటీలో కోర్సు ఉందంటే వస్తారు, లేకపోతే రారు కదా అని అట్లా అని చెప్పి నేను ఈ కోర్స్ కోసం నేను తపన పడి ఒక 3-4 ఇయర్స్ నేనే దాని సిలబస్ తయారు చేశాను, దాని ఒక కరికులం తయారు చేసిన, అంటే యూనివర్సిటీ పరంగా పిల్లలకి ఏ విధంగా ఉండాలి అని. సో అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏమంటే మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి సార్, మరి లేకపోతే మీ యూనివర్సిటీలో ఇదే అన్నారు. అప్పుడు 10th క్లాస్ పిల్లలు కొందరు పాస్ అవుతారు, కానీ ఇంటర్మీడియట్ పోరు.
ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు, ఇంటర్వ్యూ పోరు, తర్వాత ఇంకా ఫర్దర్ స్టడీస్ పోరు ఇంకా. అవును. కానీ వాళ్ళ దగ్గర ఐక్యత కానీ వాళ్ళ దగ్గర ఆలోచన శక్తి కానీ ధృవీకరణ శక్తి చాలా గట్టిగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నాకు కావాలి అని చెప్పి తపనతో నేను ఏం చేశానంటే 10th క్లాస్ మినిమం ఉండాలి అని చెప్పి ఆ యూనివర్సిటీలో ఒక 2-3 ఇయర్స్ వెంట పడితే వాళ్ళు ఫైనల్గా వాళ్ళు అప్రూవ్ చేసి పెడితే ఆ కోర్స్ ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి. ఎవ్రీ ఇయర్ 20 స్టూడెంట్స్ వస్తున్నారు. స్టార్టింగ్లో దీన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ప్రకారం పెట్టారు కాబట్టి 6 monthsకి సర్టిఫికేట్ కోర్స్ అని పెట్టాం. ఇప్పుడు అది డిప్లొమా మ్యాజిక్ కోర్సు 1 year కోర్స్ అయిపోయింది. దాని మంచి డిమాండ్ ఉంది, పిల్లలు వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళు నెలకి ఒక 25,000 నుంచి ₹1,00,000 సంపాదించుకుంటారు, వాళ్ళ కాళ్ళు నిలబడుతున్నారు. అట్లాగా ఒక 250 మంది పైగా మ్యూజిషియన్స్ తయారు చేశాను. వాళ్ళందరూ కూడా మంచిగా హాయిగా ఆరోగ్యంగా వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటూ కార్లు కొనుక్కొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కొంటున్నారు, పిల్లలను చదివిస్తున్నారు పిల్లలు. సో ఈ విధంగా ఒక లైఫ్. సో అదే నాకు చాలా తృప్తి. అన్నిటికంటే నాకు వచ్చిన అవార్డ్స్ కంటే ఎక్కువ తృప్తి నాకు అది. వాళ్ళ జీవితాలను నేను నిలిపిన అని చెప్పేసి అని. అదే కాకుండా ఈ కళని ఒక కంటిన్యూటీ ఉండాలి ఉండాలి తరం, లేకపోతే ఈ తరంలో నుంచి ఇక రోజు రోజుకి చూస్తున్నాను కదా నేను, అది ప్రోత్సాహం లేనందువల్ల ఇదైపోతుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్స్ నేను చేసి నేను వేరే సోషల్ యాక్టివిటీ చేయడం వల్ల నేను మినిస్టర్లను కలవడము, పెద్దవాళ్ళతో కలవడం, బ్యూరోక్రాట్స్ని కలుసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటుంటే పేపర్లో పబ్లిసిటీ వచ్చి టీవీలో అన్నింటిలో వచ్చి రావడం వల్ల సో కొద్దిగా పబ్లిసిటీ పెరిగి ప్రోగ్రామ్స్ పెరుగుతూ ఉన్నాయి మా వాళ్ళకి. సో నేను చేసేది ఇల్యూషన్స్. ఇప్పుడు ఇది మ్యాజిక్ ఏంటంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడం మాత్రమే. దానికి మంత్రాలు తంత్రాలు ఏమీ లేదు. ఒక సైన్స్, మ్యాథ్స్, సోషల్ అన్నీ ఉంటాయి దీనిలో, హిస్టరీ మొత్తం ఉంటుంది ఇందులో. సో అన్నీ కూడబడ్డ కళ ఇది ఒకటి కళ, 64 కళలు ఇది ఒక కళ. సో కాబట్టి దీన్ని ఒక కళగానే మనము నేర్పించి కళగానే దాన్ని చూపించుకుంటూనే అవుతుందని చెప్పని. అందుకే నేను ఈ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రమాణ స్వీకారం ఉంటుంది మాకు ఫస్ట్ డే రోజు. అప్పుడు వాళ్ళతో అదే చేస్తాను. నేను ఈ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. ఈ కోర్స్ వల్ల నేను ఇతర మెజిషియన్స్తో ఛాలెంజ్ చేయనని, అలాగే దీన్ని ఐటమ్స్ని సీక్రెట్స్ని రివీల్ చేయనని, అలాగే ఊర్లలోకి వెళ్ళి దీన్ని దుర్వినియోగం చేయనని, ఈ 3 విషయాల మీద నేను ప్రమాణం చేయించిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అందులోకి ఎక్కాలనే పద్ధతిలో ఎంత శ్రమించారు? దానికి పెద్ద శ్రమ అవసరమే, తక్కువేం కాదు అది. దాని గురించి ఏమైనా వివరిస్తారా? అది వే బ్యాక్ 35 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 91లో చేశాను కాబట్టి అప్పటి గుర్తు చేసుకుంటే నిజంగా అది ఆ తపన, ఆ యొక్క అబ్బో అసలు ఏదో చేయాలి. అసలు నాకు గిన్నిస్ రికార్డ్స్ అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఇది చేయడం వల్ల నాకు ఏదో ఉపాధి కలుగుతుందో లేకుంటే నాదేమవుతుందో అది కూడా కాదు. కానీ నేను బయట కంట్రీస్ వెళ్ళాలి అనే తపనతో ఎప్పుడైతే నేను అనుకున్నానో ఈ ఇంద్రజాలం నేర్చుకున్న దానికోసం, అప్పుడు ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో ఉండేది. మధ్యరాత్రిలో ఒక ఫ్లైట్ వచ్చేది ఇంటర్నేషనల్ది. అప్పట్లో ఒకటే వచ్చేది, ఆ తర్వాత తరచు 2 ఫ్లైట్లు అట్లా అవుతున్నాయి. ఆ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను ఏంటంటే ఒక విజిటింగ్ కార్డు ప్రింట్ చేసుకొని మ్యాజిక్ సాంబల వేణు ఇట్లా ప్రోగ్రామ్స్ అని ఇంటి అడ్రస్ అని పెట్టుకొని వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి బాబు అన్నారు. లేదు సార్, ఇక్కడ మీరు ఉన్న రోజులు మీరు 4 రోజులు ఉంటారు, ఎట్లాగో మీకు ఫ్రీగా ప్రోగ్రామ్ చేయమంటే చేస్తాను. మీరు ఏ కంట్రీ నుంచి వస్తున్నారో ఆ కంట్రీకి నన్ను తీసుకెళ్ళండి, మీరే ఖర్చు పెట్టుకొని మీరే అన్ని తీసుకోండి, అక్కడ నేను ప్రోగ్రామ్ ఇస్తే మీరే తీసుకోండి, నాకు ఏం ఒక డబ్బులు, కానీ నాకు అక్కడ ప్రోగ్రామ్ చేయాలి, ఆ కంట్రీలో ఒక్క ప్రోగ్రామ్ చేయాలని ఉంటుంది. ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వస్తా అంటాడు, టికెట్లు మినబెట్టుకోమంటాడు, ఇది ఏం తినది, ఏం పిచ్చో ఏంటో అని వాళ్ళకి కొద్దిగా అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళు ఏదో అడ్రస్ చెప్తే సరే బాబు వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళంతా జర్నీ చేసి వచ్చిన తర్వాత నాతో ముచ్చట్లు పెట్టడం ఏముంటుంది చెప్పు అని ఇంటి అడ్రస్ కనుక్కునేవాడిని. ఆ ఇంటి వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఇంట్లో మాట్లాడుకొని, అప్పుడు ఎందుకంటే ఫోన్స్ కాదు, గూగుల్ అది ఏది మ్యాప్ పెట్టుకుని పోవడం ఏముండదు, అంతే. ఇక వెళ్ళిపోయేసి ఇంట్లో కూర్చొని అంటే ఇక వాళ్ళ ఇంట్లో ఇట్లా మెజిషియన్ వేణు వచ్చని చెప్పండి అని అంటే, వీరికి ఈయనప్పుడు కలిసిండ్రా, మీకు ఈయన కలిసిండే, మీరు అక్కడ ఉండవు కదా నువ్వు అని చెప్పి ఇంట్లో అనుకునేవాళ్ళు. సో ఆయన అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడేది బాబు అని చెప్పి వాళ్ళకు 3 ట్రిక్కులు చూపి, కానీ ఆయన కొద్దిగా ఫ్యాసినేట్ అయిపోయి, సరే మరి ఈ కంట్రీలోకి మీరు రావాలంటే మాత్రం వీసా కావాలంటారు. మరి వీసా కావాలంటే ఏం చేయాలంటే నువ్వు కొద్దిగా ఫేమస్ ఉంటేనే కానీ వీసాస్ ఇస్తారు. ప్లస్ అక్కడ వాళ్ళకి ప్రోగ్రామ్ అసోసియేషన్ వాళ్ళకి చెప్పాలంటే కూడా నీకు కొద్దిగా ఫేమస్గా ఉండాలి అని సినిమా యాక్టర్ల పేర్లు వాళ్ళ పేర్లు చెప్తుంటే, మరి సినిమా యాక్టర్ నేను కాదు కదా, మరి ఎట్లాగా అని అంటే
వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు సజెస్ట్ చేస్తాను, సజెస్ట్ చేయండి నన్ను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే ఇట్లా గిన్నిస్ రికార్డ్స్ అని ఉంటుంది, అవి ఏమైనా రికార్డులు చేయి నువ్వు అందులో అన్నారు. అసలు అదేంటి అని చెప్పి దానికోసం అందరిని 10 మంది అడుగుతుంటే అప్పుడు ఒకరు దానికోసం డీటెయిల్స్ చెప్తా ఉన్నారు. అవన్నీ గ్యాదర్ చేసుకొని ఎక్కడ ఉంటుంది, లండన్లో ఉంటుంది అన్నారు. దానికి లెటర్ రాస్తే మేము ఇక్కడ నుంచి రాస్తే 3 నెలలు పోయేది అది. మళ్ళీ అక్కడ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇవ్వాలన్నా వద్దా తలుచుకొని వాళ్ళు ఏమైనా రాస్తే మళ్ళీ 2 నెలలు 3 నెలలకు వచ్చేది ఇక్కడికి. అంటే 6 నెలల్లో అది తెలుస్తుంది అని చెప్పి 6 నెలల తర్వాత రాలేదనుకో మళ్ళీ రాయాలి. సో అట్లాగే నేను 86 నుంచి దాన్ని తరచుగా వాళ్ళకి రాస్తూ ఉన్నాను. ఫైనల్గా వాళ్ళు అంటే నేను కళ్ళకు గంతలు కట్టుకొని ఒక ఐటెం ఉంటుంది మాది మ్యాజిక్లో, దాన్ని నేను బైక్ నడిపిస్తాం అని నాకు పెట్టుకున్నాను. వాళ్ళు ఏమైనా రిస్క్ ఐటమ్ ఇది, వాటికి యాక్సిడెంట్ అయిపోయిందంటే మాకు ఇది అవుతుందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తలేరు. మళ్ళీ నేను ఇంకో లెటర్ ఒక నెల రోజులు కానీ మళ్ళీ ఇంకో లెటర్ రాస్తున్నా. వీళ్ళకి లెటర్ రాయడం అలవాటు అయింది, అబ్బాయి అసలు ఎవరు ఇంతకు ఏంటి అని చెప్పి వాళ్ళు తపనతో ఉండేవాళ్ళు. ఏమైనా అసలు ఈయన ఏం చేద్దాము, ఈయన ఇంతకు అసలు ఈయన ఏమైంది అంటున్నాను. సో అప్పుడు ఏమనిపించింది, నాకు 2 సంవత్సరాల దాకా చూసి అరే ఇది భయపడుతున్నారేమో వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు అనుకుని ఏం చేస్తున్నా ఇంకోటి ఏమైనా చేద్దాం అనుకుని అప్పుడు మ్యాజిక్ నిర్వహణంగా ఒక 25 గంటలు 30 గంటలు చేద్దామని పెట్టుకున్నాను. అది పంపిస్తే వీడు వదులుతట్లేడు ఈ పిల్లాడు ఎవరో కానీ నన్ను సరే ఇప్పుడు ఇది పంపించిన కదా దీనికి మనం అంగీకరిద్దామని చెప్పని వాళ్ళ కమిటీ వాళ్ళు మరి ఏమనుకుని తెలియదు. ఒక 2.5 సంవత్సరాల తర్వాత ఒక రిప్లై వచ్చింది నాకు, ఇవి ఇలా చేస్తే నీకు మేము అంగీకరిస్తాం, దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మాకు అని చెప్పని ఒక పెద్ద 5-6 పేజీలు పంపించారు. అది తీసుకుపోయి ఒక ఆఫీసర్లో కూర్చొని పెట్టి కలెక్టర్ దగ్గర పోయి కూర్చొని ఇట్లా వచ్చింది సార్ ఇది ఏందని చెప్పారంటే అప్పట్లో వాళ్ళు రత్నకిషోర్ గారు కలెక్టర్ గారు ఉండే హైదరాబాద్కి, ఆయన చెప్పి చూపించి ఇలా ఉంది ఇలా ఏం సంగతి అని చెప్పేసి అని అతను చదివి చెప్పాడనమాట. లేదు ఇవి కండిషన్స్ పెట్టారు అని చెప్పారు. అప్పుడు నేను 25 గంటలు అనుకున్నాను కాబట్టి లేదు నేను 36 గంటలు చేద్దాము, మళ్ళీ ఎవరు తిరిగి చేయొద్దు అని అనుకున్నాడు. ఇంకొక 11 గంటలు నేను ఐటమ్స్ తీసుకురావాలి అంటే చేసిన ఐటమ్ చేయకుండా ఉండాలని చెప్పని మళ్ళీ సర్కారు కేలాల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటే ఈరోజు చేస్తా అంటున్నాడు ఏందో చూద్దాం పిల్లగాడు అని చెప్పి కొన్ని ఐటమ్స్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్లో తీసుకొచ్చుకొని మళ్ళీ ఆ ట్రైన్లో వస్తుంటే పెద్ద గొడవలు, ఇవి ఐటమ్స్ ఎట్లా తీసుకొస్తున్నావు, చెక్కలు గాతులు కటార్లు నువ్వు లగేజ్ వేసుకొని రావాలి, నువ్వు ఎట్లా పట్టుకొస్తావు అని చెప్పి నేను సీట్ల సందులో అన్నిలో పెట్టుకొని అన్ని సెట్ చేసుకొని నేను వస్తున్నాను. అక్కడ కలకడ నుంచి వచ్చేదాకా ఏం కాలేదు, వరంగల్ వచ్చిన తర్వాత మన వాళ్ళు బట్టి అన్ని సవన్ కింది దించి నువ్వు ఇంత కట్టాలి అది కట్టాలి ఇది కట్టాలి అని చెప్పని మొత్తం దినమంతా అక్కడ కూర్చొని పెట్టింది. నాకు మొదలే నేను ట్రైన్లో ఇక్కడ టీ తాగకుండా నీళ్ళు తాగకుండా ఏం తినకుండా ట్యాబ్లు వేస్ట్ చేయకుండా వస్తున్నాను నేను. ఈ లోపల ఇవన్నీ పట్టుకుంటూ వచ్చి మొత్తం సామాన్లు అంతా చదువుకొని పెట్టుకొని ఐటమ్స్ 36 గంటలు నాన్ స్టాప్ మ్యాజిక్ షో ఒకటి చేశాను. ఇంకోటి హైదరాబాద్లోని మునుకప్ సంఘం కాచిగూడలో చేశాను. అది ఆ తర్వాత 3 నెలలకి మళ్ళీ ఈ రోటరీ క్లబ్ హైదరాబాద్ వాళ్ళని ఆర్గనైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చేశారు. అదేంటంటే కళ్ళకి గంతలు కట్టుకొని స్కూటర్ నడిపించడం, మొత్తం 23 జిల్లాలు అప్పట్లో. తిరుమల ఘాట్ రోడ్, తిరుపతిలో ఘాట్ రోడ్ కూడా ఎక్కిన కళ్ళకి గంతలు కట్టుకొని. సో ఆ విధంగా అది చేశాను. 17 రోజులు పట్టింది. రిస్క్ అనిపించలేదా అప్పుడు? ఇక అది మన తపన ఏంది, మన గోల్ అక్కడ ఆ గోల్ అదేంటున్నాయి ఏదైనా మనం గోల్ సెట్ చేసుకుంటే మాత్రము ఆ ప్రకారంగా మనము ఎంత కష్టాలు వచ్చినా కూడా తనుకునే శక్తి మనలో అది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. అది ఇక చేయాలనుకుంటుంది, ఇంకా పోతే ఇంకా కాదు, ఇక భయపడితే కాదు దాన్ని ఏది చేస్తూ ఉండాలి అని చెప్పి తపనతో ఉండి ఎవరికి కొద్దిగా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది నాకు. కానీ బట్ కొద్దిగా మ్యూజిషియన్స్ కూడా అంతా కూడా అప్పట్లో నన్ను అందరూ అభిమానంతో ఉండేవాళ్ళు బాగానే దీంతో. సో బ్యాంకులో జాబ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా డబ్బులు ఖర్చులకి లోన్ తీసుకొని చేసిన తర్వాత అప్పుడు ఈ 2 సక్సెస్ అయిన తర్వాత ఇక నేను అయిపోయినా కదా అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు, అది వస్తుంది, ఇవన్నీ ఏమన్నా నాకు ఎంత తెలియదు అయిపోయింది కదని చెప్పి మళ్ళీ ఒకటి తయారు చేసుకొని పోయి పేపర్ కటింగ్స్లో అన్ని పేపర్లో టీవీలు అన్ని ఛానళ్ళు అన్నింటిలో వచ్చింది. ఇది వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ పోయి చేస్తే నాకు ఇమీడియట్లీ అది ఫస్ట్ కెనడా మ్యాజిక్ కన్వెన్షన్కి అవకాశం జరిగింది. అక్కడికి వెళ్ళాను, కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయినా నేను. సో ఈ విధంగా మ్యాజిక్ జర్నీలో నేను అంటే ఆ గిన్నిస్ రికార్డ్ చేయడం కారణం ఇది. దానివల్ల నాకు ఈ రోజు వరకు కూడా నాకు అది మంచి సహకరించింది. అది ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ ఇప్పుడు రికగ్నైజేషన్స్ ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు జర్నీలో ఒక భాగం అన్నమాట. మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికే కల్చరల్ అంబాసిడర్గా పనిచేశారు. అంటే 2 రకాల అనుభవాలు, ఈ అనుభవాల గురించి ఏమైనా చెప్తారా? అంటే అది మన కల్చరల్ అంబాసిడర్గా ఉన్నానంటే రకరకాల అనుభూతులు ఉంటాయి అట్లా చేసినప్పుడు. అవును. అయితే నేను
ఆ 3 years అలా అక్కడ ఉన్నందుకు కల్చరల్గా నేను ఎక్కువ అది అక్కడ పేరు సంపాదించిన ఒక మెజిషియన్ వేణుగా ప్లస్ కల్చరల్ సెక్రటరీగా ఇదైనందుకు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీరియడ్ ఆఫ్ నా చదువుతున్న పీరియడ్లో నన్ను కల్చరల్ అంబాసిడర్గా ఇచ్చేసి ఇతర కల్చరల్ యూనివర్సిటీస్కి పోతున్నప్పుడల్లా కూడా నన్ను ఇక్కడ యూనివర్సిటీగా పంపించారు. సో అంతవరకే. అంతే ఏంటంటే కల్చరల్గా స్టూడెంట్స్ని తయారు చేసుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టుకొని వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడ డాన్సులు మళ్ళీ ఇతర పెయింటింగ్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా ఇంటర్నల్ కాలేజ్ కాంపిటీషన్స్ ఉన్నప్పుడు. సో ఆ విధంగా వీళ్ళందరూ తీసుకెళ్ళమని సో ఆ విధంగా వాళ్ళు అంబాసిడర్గా నన్ను ఇచ్చేశారు. ఆ తర్వాత నేను ఈవెన్ తెలంగాణ టూరిజం కూడా కల్చరల్ అంబాసిడర్గా వేరే స్టేట్స్లో వెళ్ళిపోయి ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో ఆ విధంగా అది అంటే ఒక స్టేట్కి మనం రిప్రజెంట్ చేస్తున్నామని ఒక గర్వంగా ఒక ప్రౌడ్గా మనం ఫీల్ అవుతున్నాం. అది ఒక అంత స్థాయికి మనము ఇదే ఉన్నామని చెప్పేసి అని అది మంచిది ఇది. సో అంటే ఎవరైనా కళాకారులు ఎంత స్థాయికి వరకు వెళ్ళాలనో ఏం చేస్తే బాగుంటుందో ఏం చేస్తే ఉంటుంది అనేది ఈ యొక్క నా యొక్క 40 సంవత్సరాల అనుభవాన్ని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు ఆ దారిలోకి వెళ్తారు అనే తపనతో నేను ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇంతట్లే కాకుండా అంటే మ్యాజిక్ అనగానే అది కనురెప్పలు కొట్టకుండా ఇంట్రెస్ట్గా చూసి దాని ఒక స్థాయికి వాళ్ళు ఊహించుకొని చూస్తుంటారు. కాబట్టి మేము ఆ స్థాయిలో ఉండి వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ స్థాయిలో ఉండి మేము చేయాల్సిన మ్యాజిక్ అనమాట. సో జనరల్గా ట్రిక్స్ అన్నప్పుడు ఎప్పటికైతే మనం ఇది చేసుకుంటున్నామో అది ఎక్కడ ఏ ట్రిక్ అయితే బాగుంటుంది ఏది ఉంటుందో అనేది మనం బాగా ఆలోచన జనాల్ని బట్టి అదంతా చేయాలి. యా ఇప్పుడు మీరు చూస్తుండగా నా దగ్గర ఒక స్పూన్ ఉంది. ఈ స్పూన్ ఎట్లా అంటుంటే జస్ట్ వాచ్ ఇయర్ 1 2 3 అనగానే అది ఇట్లా అని బెండ్ అయిపోతుంది. సో ఇది ఎట్లా బెండ్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళకు ఆ యొక్క ఆకర్షణ శక్తిని మనల్ని పెంపొందించుకోవాలి మనం. సో ఆ రూపంలోనే ఉంటుంది కానీ అయితే లేకపోతే కాదనమాట. సో మీరు చూడాలనుకుంటే కూడా అంటే ఇంతవరకు బెండ్ చేసింది ఉంటుంది మనకి. సో ఈ విధంగా మనము చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నారు ఎన్ని యాంగిల్స్లో చూస్తున్నారు ఏంటి అని చెప్పిన తపనలో దాన్ని పట్టుకునే ఒక యాంగిల్ అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్న యాంగిల్ అని చెప్పేసి నేను మీరు నమ్మరు ఈ ఇన్ని కంట్రీస్లలో ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు అంటే దాదాపు ఒక 7,000 ప్రదర్శనలు నేను 40 సంవత్సరాలలో ఒక 30 దేశాల పైగా వెళ్ళి ఇచ్చాను. ఆ కంట్రీస్లలో మనకున్న అంటే చాలామంది అడుగుతుంటారు మనకున్న మ్యాజిక్ అది ఆర్ట్ కళ వాళ్ళు ఎట్లా ఆదరిస్తారు వాళ్ళ కళ మనం ఎట్లా ఆదరిస్తాము ఏం డిఫరెన్స్ ఉంటుందని అడుగుతుంటాను జాతి గారు. సో అది ఏంటంటే మన అన్నీ కూడా ఒక ప్రాక్టీస్ చేస్తే నిజంగా ఏదో మంత్రం చేస్తున్నట్టు ఒక ఎఫెక్ట్గా ఉన్నట్టుగా అది ఉంటుంది. కళ అంటే నిజంగా కళగా ఉంటుంది. వాళ్ళు చేసేదంతా కూడా ఎంటర్టైన్మెంట్గా అది మన ఎలక్ట్రానిక్స్ బటన్ ప్రెస్ చేయగానే బస్సు మన ఒకటి రావడము ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. అది చూడడానికి మంచిగా ఉంటుంది కరెక్టే కానీ ఒక మ్యాజిక్ పరంగా చూడాలనేది ధోరణిలో రాదు. అది ఎప్పుడైతే మన భారతదేశం మెజిషియన్ చేస్తున్నప్పటికీ దానికి చూస్తుంటుంటే ఆ ఇల్యూషన్స్ కానీ ఈవెన్ కూడా దాన్ని ఒక బ్యాలెన్స్ని చూస్తుంటే ఆ యొక్క ఆధునిక టెక్నాలజీతో చేస్తున్నట్టు ఉంటాయి అవి. ఇదేమో మనము ఒక అందులో నీలమైపోయి ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఉన్నట్టు ఉంటాయి. సో ఇవి ఒకటి. రెండోది తరచుగా అందరూ అడుగుతుంటున్నారు ఇంటర్వ్యూలలో మీరు అసలు ఇన్ని దేశాలు తిరిగి వచ్చారు ఒక కళాకారుడిగా ఏ దేశానికి మీకు ఏ దేశం ఎక్కువ మంచిగా అనిపించింది ఏది బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక మీకు మెజిషియన్ అయింది కాబట్టి వాళ్ళకి నేను ఏం చేస్తానంటే మ్యాజిక్ ద్వారా చూపిస్తున్నాను అని చెప్పేసి నేను వాళ్ళకి అన్ని దేశాల్లో చూపించదగింది. సో ఇక్కడ అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి ఇటువైపు అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్స్ నేను అంటే వాళ్ళకి ఏ విధంగా అంటే మెజిషియన్ కాబట్టి మ్యాజిక్ ద్వారా చూపిస్తుంటే బాగుంటుందని చెప్పేసి అని ఇది పెట్టేసాను. సో దీన్ని నేను వాళ్ళకి చెప్పేది అన్ని దేశాలు ఈ దేశం ఆ దేశం అన్నీ అడుగుతాను డీటెయిల్స్ అన్నీ అడుగుకుంటూ వచ్చినప్పటికీ నేను ఇలాగా చూపించి 1 2 3 అనగానే అన్ని దేశాల కంటే మన భారతదేశం గొప్పది అని చెప్పి చూపించుకుంటుంటాను.
సో ఈ విధంగా నేను వాళ్ళకి చూపించి మా భారతదేశానికి ఉన్న సంస్కృతి, మా భారతదేశానికి ఉన్న ఏదైతే భాషలు, ఒక అదే ట్రెడిషనల్స్, కల్చరు, ఫెస్టివల్స్, అది కొన్ని వేల భాషలు ఉన్న కంట్రీ అని చెప్పగానే వాళ్ళు బాగా అడుగుతారు. వాళ్ళు అసలు అడుగుతారు, మరి ఎందుకు నీ భారతదేశమే గొప్ప అని అనుకుంటున్నావు అంటారు. సో ఇన్ని దేశాలు తిరిగినా కానీ మా భారతదేశంలో ఉన్న అది కల్చర్ కానీ, ట్రెడిషన్స్ కానీ, భాషలు కానీ, ఫెస్టివల్స్ కానీ, రకాల డ్రెస్సులు కానీ ఇవి ఎక్కడ ఉండవు. సో కాబట్టి మీ దగ్గర ఉన్న కల్చర్ వేరా, మా దగ్గర ఉన్న కల్చర్ వేరా. సో ఈ కల్చర్కి ఆ కల్చర్ ఆర్దైన కోసం మేము ఇక్కడ పెళ్లి చేసుకున్నా కూడా సత్యంత వరకు కలిసి ఉండాలని చెప్పి తపనతో పెళ్లి చేసుకుంటాం. ఒక పెళ్లి కల్చర్ని మేము ఒక గంట 2 గంటల సేపు పురోహితులు పండితులు చేసేది, మన ప్రమాణాలు చేపించేది కలిసి ఒకరికొకరు ఉండాలి అనే తపన, ఉండాలని తపనతో చేస్తారు. ఆ బంధానికి పుస్తల తాడు కడతాం మేము, ఆ బంధానికి మెట్టలు ఇస్తాము, ఇట్లా అన్నీ అడుగుతుంటారు. సో నేను ఎప్పుడైనా ఇట్లాగే ఫారినర్స్ వాళ్ళు కలిసినప్పుడు పెళ్ళి ఫొటోస్ తీసి చూపిస్తారు, అడుగుతారు వాళ్ళు అసలు ఇంత చెప్పినా కదా. సో మరి పెళ్ళి ఎట్లుంటే చూపించానంటే మన బాసింగాళ్ళు చూస్తుంటే ఇంతగానో మీరు ఎట్లా ఉంటారు కట్టుకొని, వాళ్ళు ఉట్టి ప్యాంట్ షూట్ బెడ్ వేసేసుకొని పోతారు వాళ్ళు మామూలుగా. ఇవన్నీ సో ఎలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఈ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు ఇవన్నీ అడుగుతుండే. అప్పట్లో నా పెళ్ళైన తర్వాత కూడా నాకు తెలియదు. వచ్చిన తర్వాత మా అమ్మమ్మని నాన్నమ్మని అడిగి తెలుసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి అంతా చెప్పాను. నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా మనకు ఈ ప్రాచీన అంటే ఈ పెద్ద మనుషుల ద్వారా తెలుస్తుంది కానీ ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. ఆ ప్రాముఖ్యత తెలుస్తే అసలు దిష్టి అంటే ఏంది, నల్లతాడు మన మూలతాడు ఎందుకు కట్టుకుంటారు మగవాళ్ళు, ఇవన్నీ కూడా నాకు ఆచరణలో మనం ఉన్నాం కానీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే అసలు ఇప్పుడు ఇంకా కష్టం. ఈ జనరేషన్ వచ్చే జనరేషన్ అసలు ఇంకా కష్టం. కానీ కొన్ని మానుకున్నారు. ఇప్పుడు కొందరు బొట్టు పెట్టుకోవట్లేరు, చీరలు కట్టుకోవట్లేరు. మ్యాజిక్ ఆస్కార్ అవార్డు, మెర్లిన్ అవార్డు, ఆస్కార్ అవార్డుగా పిలువబడే మెర్లిన్ అవార్డు అందుకున్నారు. దానికోసం ఎంత శ్రమించాల్సి వచ్చింది, దానికోసం ప్రత్యేకంగా ఏమైనా చేశారా? ఇది మనకి ఏంటంటే మెర్లిన్ అవార్డు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మ్యాజిషియన్ సొసైటీ అని ఒకటి ఉంది, రిజిస్టర్డ్ సొసైటీ. ఒక 70 సంవత్సరాల నుంచి ఉంది అది. వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాజిక్ రంగంలో మనమంతలు మనం చేసుకునేటి సెల్ఫ్గా ఉండబడి సొసైటీకి ఉపయోగపడే దీంట్లో ఏ కాంట్రిబ్యూషన్ ఉందో తెలుసుకొని వాళ్ళ అవార్డులు డిక్లేర్ చేస్తారు. నాకు మొట్టమొదటిగా వచ్చింది అవార్డు, మెర్లిన్ అవార్డు వచ్చిందేమో ఇంటర్నేషనల్లో ఎక్కువ షోస్ తిరిగి చేస్తున్న భారతీయుడిగా వచ్చింది. రెండోదేమో ఈ యొక్క కళని ఎడ్యుకేషన్ సైడ్ తీసుకొచ్చాను. ఇది మొట్టమొదటి యూనివర్సిటీ ఇండియాలో, ఒక యూనివర్సిటీలో ఒక కోర్సుని పెట్టడము, దానికి సిలబస్, దాని కరికులము అంతా పెట్టించి, ఎగ్జామ్స్ అని పెట్టించి అని పెట్టడంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి యూనివర్సిటీలో ఒక వారం రోజులు ఉండి పిల్లల్ని మాట్లాడుకుని తెలుసుకొని, ఎందుకంటే వేరే కంట్రీలో కూడా మనం ఈ విధంగా స్టార్ట్ చేద్దాము అనే తపనలో వాళ్ళు దీనిలో స్టడీ చేసిన తర్వాత నాకు అది 2 అవార్డులు రావడం. ఫస్ట్ భారతీయుడిని నాకు అట్లా మెర్లిన్ అవార్డు 2 సార్లు రావడం. అట్లాగే నాకు కొన్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ వచ్చాయి మ్యాజిక్ రంగంలో. అది మన వైజాగ్లో మ్యాజిషియన్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చారు. అట్లాగే మన మధ్యప్రదేశ్లో వాళ్ళు జాదు సంబరం ఏమని చెప్పి వాళ్ళు బాగా అది చేస్తారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఆ విధంగా వాళ్ళు దివస్ చేస్తారు, వాళ్ళు స్వభావి దివస్ అని చెప్పేసి జాదు గారులది అది చేస్తుంటారు వాళ్ళు ఎవ్రీ ఇయర్. అందులో కూడా నాకు అట్లా వచ్చింది. అట్లా అన్నీ ఇంతమంది ఇండియాలో చేస్తున్నారు, అందరూ కూడా నాకు అవార్డ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు ఇచ్చాయి, దేశాలు కూడా చాలా మటుకు అవార్డ్స్ వచ్చాయి నాకు. అంటే ఒక కళాకారుడిగా మ్యాజిక్ రంగంలో ఎంత స్థాయి వరకు పోవచ్చు అని చెప్పేసి నేను ఈ గిన్నిస్ రికార్డ్స్ చేసే ముందుగా నేను అంటే యువతను చైతన్యపరుస్తానని చెప్పేసి స్టేట్ యూత్ అవార్డు ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్. అప్పుడు సీఎం గారు ఇస్తారు, దానికి కోట్ల విశ్వేశ్వర రెడ్డి గారు ఇచ్చారు 1989 అట్లా. సోషల్ వర్కర్గా కూడా అవార్డు అందుకున్నారు. యాను అప్పుడు రెడ్ క్రాస్ నుంచి చాలామంది యువతని వాళ్ళ మ్యాజిక్ కోసం నా దగ్గరికి వస్తానంటే వాళ్ళని తీసుకెళ్ళిపోయి, అప్పుడు మచిలీపట్నంలో అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు రెడ్ క్రాస్ నుంచి నేను వెళ్ళినప్పుడు గవర్నర్ గారు ప్రోత్సహించి ఒక 30 మంది యూత్ని తీసుకెళ్ళి చేశాను. ఆ తర్వాత ఇంకో దగ్గర అట్లా అవుతున్నప్పుడల్లా 78 మంది యూత్ నా దగ్గర ఎప్పటికీ ఉండేది.
వాళ్ళని తీసుకెళ్ళి నేను యాక్టివిటీస్ చేస్తున్నాను కాబట్టి సో రెడ్ క్రాస్ నుంచి కూడా గోల్డ్ మెడల్స్ కానీ ఇలాగా వచ్చాయి. అండ్ అందులో రెడ్ క్రాస్లో మరి చాలా మటుకు యువత ఉండి అందులో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడంలో అనే ఒక మన స్ట్రెంగ్త్ అవుతామో అంటే మన సంతోషం పెంచుకుంటామో అందులో సోషల్ వర్క్ దాంట్లో అది చాలా మంచి ప్లాట్ఫామ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీది. సో అట్లాగే మనము అది మన ఒక సోషల్ కాన్సెప్ట్లోనే ఇది వెళ్తూ మ్యాజిక్ని ప్రోత్సహించుకుంటూ యూత్ని అందరినీ పెట్టుకొని చేస్తున్నందువల్ల నేను ఈ యొక్క అవార్డు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 1993లో అంటే ఈ గిన్నిస్ రికార్డ్స్ కళ్ళ గంతలు కూడా చేస్తున్నప్పుడు కళ్ళకు మూసుకొని అంటే క్లాత్ ఫస్ట్ సర్జికల్ కాటన్ ఉంటుంది దూది, ఆ మించి 4 మడతల బట్ట ఉంటుంది, ఆ పై నుంచి మూసుకుంటుంది. ఇవన్నీ వేసి కరెంట్ గుండా నడిపించాను నేను మొత్తం. సో అప్పుడు కళ్ళు లేకుండా ఎంత కష్టాలు పడుతున్నారో అనేది చెప్పడం కోసం అందుకనే నేత్రదానం చేస్తే బాగుంటుంది, మనం ఉన్న తదంతరం మళ్ళీ ఇంకోరు కూడా మళ్ళీ చూపించి వెళ్తామని చెప్పేసి ఒకటి చేశాను నేను, నేత్రదానం అందరినీ ఇది చేయడము. సో అట్లా ఎయిడ్స్ అవేర్నెస్ కూడా చేశాను మొత్తం 17 రోజులు మొత్తం అంతా కూడా తిరుగుతూ. సో ఈ ప్రకారంగా చేసినందుకని చెప్పేసి 93లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు నేషనల్ యూత్ అవార్డు అని చెప్పేసి. సో ఇట్లాగా మళ్ళీ తర్వాత ఇప్పటివరకు నాకు ఒక 6 గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవార్డులు వచ్చాయి. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు, అలాగే వేరే స్టేట్ కర్ణాటక స్టేట్ వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ రాజస్థాన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి. సో అలాగే కాకుండా ఇంటర్నేషనల్లో అది గిన్నిస్ రికార్డ్స్ 2 మెర్లిన్ అవార్డ్స్, మళ్ళీ మొన్న నాకు రీసెంట్లీ అమెరికాలో లండన్లో ఒకటి కూడా ఇంతకుముందు అందుకున్నారు కాకుండా అవన్నీ కూడా. సో ఎక్కడ పోయినా కూడా అట్లాగే ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళు ఇది చేశారు నన్ను. సో మెల్బోర్న్లో అక్కడ మేయర్ వాళ్ళు ఇచ్చిండ్రు. సో ఇప్పుడు కూడా మొన్న కూడా నాకు 3 మేయర్లు అమెరికాలో వాళ్ళు ఇచ్చి మళ్ళీ అది దాని ద్వారా నాకు ప్రొక్లమేషన్ సర్టిఫికేట్ రావడము చాలా ఇది అధికారికంగా వచ్చింది. సో కాబట్టి ఒక ఇంటర్నేషనల్లో ఇలాంటి అవార్డ్స్ కూడా మనం ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల మనకు ఉపాధి కాకుండా సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడతాం అనే ధోరణిలో కూడా మనం చేసుకుంటుంటేనే ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు మనం రికగ్నైజ్ చేస్తారు. సో అందుకనే నాకు ఎందుకంటే ఎంతసేపు నా కోసం చేసుకున్నది కాకుండా ఇతరులకు కూడా ఏమన్నా అవుతుందా అనే తపన నాకు ఎందుకు వచ్చినప్పటి నుంచి మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అదొక ఉపదేశం అనుకోండి, ఏమైనా అనుకోండి, దాని ద్వారా నాకు ఎప్పటికేమన్నా కూడా సమాజానికి ఏం చేస్తే బాగుంటుంది అనే తపనలో నాకు ఎక్కువ ఉంటుంది. సో అదే ప్రణాళికనే ఇప్పుడు అంతా కూడా ఇది తీసుకొస్తున్నాను. ఇంకోటి ఈ మూఢనమ్మకాల మీద నేను అది ఒక మన యాక్ట్ తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ నుంచి కోరుతున్నాను. అంటే ఎస్పెషల్లీ మేము రాజస్థాన్ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్, కర్ణాటక, తమిళనాడు ఈ గవర్నమెంట్లు వాళ్ళు స్టార్ట్ చేశారు, చట్టాలు వచ్చేసాయి. కానీ మన 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు నేను సాధించలేకపోతున్నాను, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో పెట్టుకున్నాను, కానీ తొందరగా కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే సీఎం గారిని కలిసి వాళ్ళందరినీ కలిసి చేపిస్తున్నాను అది. సో అది కానీ చట్టం వస్తే కానీ కొద్దిగా భయం అంటూ ఉంటుంది. చట్టం లేకున్నందు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక చీటింగ్ కేసు, పిటి కేసు లాగా పెట్టి మళ్ళీ పంపించేస్తాం, మళ్ళీ వాడు అదే చేస్తున్నాడు. సో చట్టాలు మన దగ్గర ఎట్లుండాలి అంటే ఒక్కసారి మనకి చేస్తే తప్పు చేస్తే మనం జీవితాంతం మనకి ఇలాంటి శిక్ష ఉంటుంది అనే భయం ఉంటేనే కానీ మనం అదే ఇప్పుడు వేరే కంట్రీలలో ఒక డ్రైవింగ్ నడిపించాలనుకున్నా కూడా రూల్స్ ప్రకారంగా నడిపిస్తాం, భయం భక్తితో నడిపిస్తాం. మన దగ్గర విచ్చలవిడిగా నడిపిస్తాం. ఎందుకు? మన దగ్గర రూల్ గట్టిగా లేదు కాబట్టి, ఒక యాక్ట్ గట్టిగా లేదు కాబట్టి. అవి రావాలి ఇప్పుడు. అది వస్తే మాత్రం మన భారతదేశం కంటే మించి ఇంకా ఏ దేశం ఉండదు. కానీ ఆ రూల్స్ ఒక లా ఒకటి మన దగ్గర తప్పు ఉంది. మన జాగా ఓపెన్గా పెడితే ఎవడో వచ్చి కబ్జా చేసిపోతుంటాడు, అది మీది కాదంటాడు. రిజిస్ట్రేషన్ ఉంటే కూడా మనది కాదంటాడు. సింగపూర్ లంచగొండితనానికి ఉరి శిక్ష, మరి ఇక్కడ లేదు మన దగ్గర. ఏసీబీ కోర్టు తర్వాత ప్రభుత్వం ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇంతమందిని పడుతున్నారు ఏసీబీ వాళ్ళు. ఆయన ఒక 6 నెలలు కానీ బయటకు వస్తారు, మళ్ళీ జాబ్ వస్తుంది, మళ్ళీ పోతాడు. ఒకసారి నా జాబ్ రాదు మళ్ళీ అని తెలిస్తే మాత్రం ఇలా చెయ్యరు వాళ్ళు. సో కాబట్టి ఈ యొక్క మన భారత ప్రభుత్వం కానీ ఎలాంటి ఉద్దేశం, ఒకటి ఎడ్యుకేషన్ చాలా బాగుండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. మొత్తం ప్రపంచంలో చూసాను నేను స్కూల్స్ ఎంత బాగుంటాయంటే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు
మన ప్రైవేట్ స్కూల్స్ కూడా పనికిరావు, కార్పొరేట్ స్కూల్ కూడా పనికిరావు. అంత మంచి స్కూల్స్ ఉన్నాయి అక్కడ గవర్నమెంట్లో. అట్లాగే హాస్పిటల్స్ కూడా. ఈ రెండుటికి మనకి ఖర్చులు ఉండవు అక్కడ. కాబట్టి అక్కడ అందరు మంచి హ్యాపీగా బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూడండి, ఈ రోజుల్లో ఒకప్పుడు మీకు సంతానం ఎంతమంది అడిగేవాళ్ళు మా తాతలు ముత్తాతలు. అప్పుడు వాళ్ళు 10 మంది 12 మంది 16 మంది అని చెప్పుకుంటుండే, అంత గర్వంగా చెప్పుకుంటుండే. ఆ తర్వాత మా నాన్న స్టేజ్ వచ్చినప్పటికి అందరికీ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ఉంటే ఎన్ని ఇండ్లు ఉన్నాయి నీకు, ఇట్లా అడుగుతున్నారు. ఎన్ని కోట్లు ఉన్నాయి ఆస్తులు అని. ఇప్పుడు జనరేషన్ ఎట్లా వచ్చేసిందంటే, మా జనరేషన్ నుంచి ఇప్పుడు జనరేషన్ వచ్చింది ఏమి అడుగుతుందంటే, నీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, హార్ట్ పేషెంట్వా, ఈ విధంగా అడుగుతున్నారు. సో అది వచ్చేసేసింది. అంటే ఇప్పుడు ఆస్తులు అడుగుతలేరు, బంగాలు అడుగుతలేరు, ఏ కార్లు తిరుగుతున్నా అడుగుతలేరు, ఎంత సంపాదిస్తున్నా అడుగుతలేరు, నీకేమున్నాయని అడుగుతున్నారు. సో ఈ విధంగా అయిపోయింది. సో అట్లాగా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయిపోయింది. ఈ నువ్వు రెగ్యులర్ నెలకు మెడికల్ షాప్కి బిల్ ఎంత కడుతున్నావు అడుగుతున్నారు. సో అట్లా పుట్టినట్టు బుక్కుతున్నారు అందరూ. కానీ అదే మనము కొద్దిగా ఆరోగ్యం కోసం అని చెప్పేసి కొన్ని విషయాలలో ఫుడ్లో కానీ కంట్రోల్, యోగా కానీ ఎక్సర్సైజ్లు కానీ చేసుకుంటే కొద్దిగా మన కోసం మనం 2 గంటలు కష్టపడితే 24 గంటలలో దానంత శుద్ధి ఇంకేది లేదు. అది పక్కన పడేసేసి వేరే చేసుకుంటా పోతున్నారు. సో ఇది మనలో మనం ఇది ఒక మార్చుకోవాలి మన భాగాన్ని. మీరు మొట్టమొదటి విదేశీ పర్యటన ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? అంటే మొట్టమొదటి విదేశీ పర్యటనలో గుర్తులు వేరే, అదే తర్వాత రొటీన్ అయిపోయిన తర్వాత వేరే ఉంటాయి. మీరు ఎక్కడ ప్రదర్శన ఇచ్చారు, ఎలాంటి అనుభూతి పొందారు? నాకు అదే ఎప్పుడైతే నాకు ఇంటర్నేషనల్ పోవాలని చెప్పేసి తప్పన మా నాన్నతో అనుకున్నానో, అప్పుడు నేను ఫస్ట్ కెనడాకి వెళ్ళాను. క్యూబెక్ సిటీలో ఇంటర్నేషనల్ IBM కన్వెన్షన్కి వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత లండన్లో ప్రోగ్రామ్స్ ఉండే చేసి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ అమెరికా, ఇట్లాగా రకరకాల నేను ఎప్పుడైతే ఛాలెంజ్ మా ఆయన ఒకటే కంట్రీ అంటే నేను 10 కంట్రీలు అని చెప్పిన ఛాలెంజ్ చేశానో, అది 11-12 గంటలు అప్పటికి అయిపోయింది. వచ్చి మా నాన్న ముందు నిలుచున్నాను, ఇది నేను చేశాను అని చెప్పేసాను సరే. సో ఆయనకి ఏంటంటే ఒక తపన ఏమవుతుందని ఉండే, కానీ ఆ తర్వాత టీవీలలో పేపర్లలో అని చూసుకుంటూ నా కొడుకు అని చెప్పుకొని దీనికి వచ్చేసి గర్వంగా ఫీల్ అయిపోయేసి బాగా ఇది ఉండే. ఆయన కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నాకున్న పిల్లలందరూ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, మంచిగా ఉన్నారు, అందరూ సంతోషం. నేనేం ఆస్తులు ఇవ్వకున్న వాళ్ళకి చదువును మంచిగా ఇచ్చా, మంచి ఒక వృద్ధిలో పెట్టాను వాళ్ళని, ఒక డిసిప్లిన్ చేశాను వాళ్ళని అని ఆ విధంగా మంచిగా వాళ్ళను పోషించి పెద్ద చేశారు. అది చాలా సంతోషం. ఆస్తులు కాదండి, అంతస్తులు కాదండి ఇవ్వాల్సింది, ఒక సక్రమైన విద్యను ఒక సక్రమైన దారిలో ఎట్లా నడవాలి అని తపన చేస్తే చాలు. అది ఒకటి మంచి లక్ష్యంగా ఉండాలి. నేను ఇప్పటికి కూడా నేను ఇంతవరకు ఒక చెడు మాట రిపీట్ చేయలేదు. వీళ్ళు తిడితే కూడా నేను అనడం పక్కన పెట్టేసండి, వేరే అంట కూడా నన్ను తిట్టిందని కూడా చెప్పలేదు నేను, అంటే రిపీట్ కూడా చేయను. సో ఆ విధంగా మేము వచ్చాము, నా పిల్లలు కూడా అదే విధంగా వచ్చారు. సో మనం ఎవరు జోలికి పోవద్దు. ఎవరు మన దగ్గరికి వచ్చినట్టే దండం పెట్టేసిన ఆయన నాది కాదు ఇది, నేను పోట్లాడలేను నీతోని, నేను ఇష్టం నేను చేసుకుని ఉంటాయి అట్లయిపోయి. కానీ ఈరోజు ఎట్లా అయిపోయిందంటే మనందరూ మనం మంచుకున్నా కూడా మందరికి వాడు వచ్చి మన ఇల్లు కబ్జా అంటాడు, లేకపోతే ల్యాండ్ కబ్జా అంటాడు, లేకపోతే మననే కారు గుద్ది ఉంటే మననే వచ్చి వాడు తిట్లు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాగా రకరకాలు వేరే కంట్రీలలో ఎట్లా అంటే డిసిప్లిన్, కార్లో యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళు చూసుకొని ఫోటోలు తీసేసుకొని నంబర్లు చేసుకొని వెళ్ళిపోవడమే. మన దగ్గర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఆగిపోతుంది, గంట సేపు వాడు తిరుగుతాడు, నువ్వు ఒకటరా నేను ఒకటి అనుకుంటా. సో అది మనలో రావాలి చైతన్యం. అందుకని స్పెషల్గా మన ప్రేక్షకులకు అందరూ కూడా అదే నేను చెప్పడం ఏంటంటే, మనలో చైతన్యం తీసుకొచ్చుకుందాం. మనకు ఇన్సూరెన్స్ ఉంది, మనకు సంవత్సరం ఇన్సూరెన్స్ కడుతున్నాం కాబట్టి ఆడ ఎట్లాగో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి మనం దాన్ని బాధ అంటే రోడ్డు మీద కొట్టట్లు పెట్టుకోకుండా మన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మన నంబరు అన్నీ కరెక్ట్గా తీసుకొని మనం వదిలేసేసుకొని మన పని మనం చేసుకొని ఆ ఇన్సూరెన్స్ ఫోన్ చేస్తే వాడే తీసుకెళ్ళిపోయి 10 రోజులు చేసి ఇచ్చేస్తాడు. ఇప్పుడు యాక్సిడెంట్ అండి, ఇప్పుడు వాడు కావాల్సుకొని వద్దులే కదా మనని. యాక్సిడెంట్ అది ప్రతి మానవతో అవుతుంది, మానవ సాధ్యం ఉంటుంది. రోడ్డు యాక్సిడెంట్ పెట్టారు, దాన్ని మనం పక్కన పెట్టేసేసి నువ్వు అట్టడే చేస్తున్నావు అని చెప్పి అనుకుంటా పుట్టడ పెట్టుకుంటే ఏమవుతుంది? నన్ను ఎన్నిసార్లు గుర్తుంటున్నాను. 20 మంది టీం, మీ అసిస్టెంట్లు 20 మంది. ఆ జర్నీ ఇతర విషయాల జోలికి కొంచెం తగ్గిద్దామని 20 మందిని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఒక పెద్ద సమస్య ఉంటుంది. అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు, రకరకాల వయసులో వారు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకు. వీళ్ళని తీసుకెళ్లడంలో ఏర్పడే ఇబ్బందులు ఏంటి? పరికరాలు తీసుకెళ్ళడం, మ్యాజిక్ పరికరాలు తీసుకెళ్లడంలో ఏర్పడిన అవి బాగా చాలా
మ్యాజిక్ చేయడం ఒక ఎత్తు, మాకు ఈ ఐటమ్స్ని తీసుకెళ్ళడము, వీటిని మేము సెట్ చేసుకోవడము, వాటిని ఏ విధంగా అంటే ఇల్యూషన్స్ కదా. మాకు మ్యాజిక్లో ఏంటంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి క్లోజప్ ఉంటుంది, ఇప్పుడు నేను చేసిన చిన్న ట్రిక్స్ చేసిన క్లోజప్. అలాగే కంజూరింగ్ ఉంటుంది, బర్త్డే పార్టీస్ వాటి చేసేది. కానీ నేను చేసేదంతా ఇల్యూషన్స్ అనమాట. ఒక మనిషిని 3 ముక్కలు కట్ చేసేయడము, మేము గాలిలో తేలడము, లేకుంటే మనల్ని ఫ్లోటింగ్ చేయడము, వ్యానిషింగ్స్ మాయం చేయడము, అపియర్ చేయడము, ఒక చిన్న డబ్బా నుంచి ఒక 5-6 మనుషులను తీయడము. సో ఇలాంటివన్నీ కూడా మేము చేస్తాం. దాన్ని ఇల్యూషన్స్ అంటాం. దీనికి లైటింగ్స్, మ్యూజిక్, మేకప్, కాస్ట్యూమ్స్, ఇవన్నీ స్టేజ్ అంతా కావాలి మాకు. సో దీనికి అనుగుణంగా కావాలి అవి కూడా అన్నీ. సో అందుకే ఒక్కొక్కరు ఒక సెట్టింగ్స్, దానికి ఇది కొన్ని ఐటమ్స్కి 2 ఐటమ్స్కి వీళ్ళు, ఈ ఐటమ్స్కి వీళ్ళు అన్నట్టు సెట్ పెట్టుకొని మేము ఒక ట్రక్లో అన్ని ఐటమ్స్ వెళ్తాయి. తర్వాత మేము కార్లలో సామాన్లు వెళ్ళి తీసుకెళ్ళిపోయి మాకు సెట్ చేసేందుకే మాకు ఒక 4-5 గంటలు పడుతుంది. ఆ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేసిన గంట సేపు చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్కి మళ్ళీ మాకు 2-3 గంటలు పడతాయి చేసుకొని తీసుకురావాలి. అందుకనే మేము కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్తే మేము దాదాపు ఒక 7 to 8 మెంబర్స్ వెళ్తాం. అంటే అంత లగేజ్ వెయిట్ ఎంత పడుతుందో ఆ వెయిట్ ఐటమ్స్ మేము తీసుకెళ్ళిపోయి మేము తిరిగేసి ప్రోగ్రామ్ చేసుకుంటాం. మళ్ళీ అప్పుడు అక్కడ ఏంటంటే ఇద్దరిద్దరు పనులు ఒక్కొక్కరం చేసుకుంటాం, 3 పనులు ఒక్కొక్కరు చేస్తాం. చాలా స్ట్రెయిన్ అవుతుంది మాకు ఇంటర్నేషనల్ వెళ్తే. కానీ తప్పదు వాడు ఎక్కువ మందిని తీసుకెళ్ళినా కూడా వాడి ఖర్చులు పెరిగిపోతాయి. వాళ్ళు మాకు తిరగడానికి మళ్ళీ వ్యాను, వాకిల్లి సామాన్ తీసుకుపోతానికి ట్రక్, ఇవన్నీ బాగా ఎక్స్పెండిచర్ పెరిగితే వాడు కాదంటాడు. అందుకే ఈవెంట్ మేనేజర్కి ఎంత మనం వారికి సహకరిస్తే వాడు ఫ్రీగా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంటాడు. ఫ్రీగా వాడికి మైండ్తోనే వాడు ఎక్కువ ప్రోగ్రామ్స్ బుక్ చేస్తుంటాడు. సో ఈ విధంగా మాకు ఇంటర్నేషనల్ కష్టాలు ఇంటర్నేషనల్ ఉంటాయి. కొన్ని ఐటమ్స్ మారుస్తుంటాం, మళ్ళీ అదే ఐటమ్స్ అక్కడ పోకుండా. అంటే నేను తొందరగా పైకి రావడం కారణం ఏంటంటే నేను నా క్రియేటివిటీ ఐటమ్స్లోనే కాకుండా చేసే విధానంలో కూడా నేను రకరకాలుగా చేస్తాను, మార్పులు చేస్తుంటాను. ప్రజెంటేషన్లో మార్పులు చేస్తాను. ఒకటేమో సోలోగా మ్యాజిక్ షో చేయడం, ఇల్యూజన్ షో చేయడము. రెండోదేమో అది మోడల్స్ని కలిపి మ్యాజిక్ అండ్ ఫ్యాషన్ షో, బ్లెండ్ ఆఫ్ మ్యాజిక్ అండ్ ఫ్యాషన్ షో. ఇప్పుడు యూరోప్ అంతా ఉంది ఫ్యాషన్ షో. ఇప్పుడు ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ, ప్యారిస్లో ఇక్కడంతా కూడా ఎట్లా అంటే వాళ్ళంతా కూడా ఒక మోడలింగ్ అంతా వాళ్ళకి చాలా ఇది అన్నమాట. సో మోడలింగ్తో మనం కలిపితే అప్పుడు మనది బాగా ఇది అవుతుంది. సో ఆ విధంగా చేసాం. వాళ్ళ పద్ధతులను వాళ్ళ అక్కడ జీవన విధానానికి కలపాలి చేస్తున్నాం. అట్లాగే నేను ఈ మన ఇది రాముడు, సీత, లక్ష్మణుడు వేషాలు వేసుకొని చేశాను. ఇది ఎందుకు చేశానంటే అప్పట్లో నేను అమెరికా వెళ్తున్నప్పుడల్లా మనకు VHS క్యాసెట్స్ ఉండేది, రామాయణం, మహాభారతం అప్పుడు దూరదర్శన్లో వచ్చేటివి. అవి నన్ను తీసుకొని రమ్మని చెప్పి అన్నవాళ్ళు. ఎందుకు అని అడిగితే మా పిల్లలు అడుగుతున్నారు సార్, అక్కడ పుట్టిన వాళ్ళు, ఏంటి రాముడు సీత మీరు దేవుడు అంటున్నారు, వాళ్ళు చాలా బీదోళ్ళ, ఎందుకురా అంటే వాళ్ళు బట్టలు వేసుకుంటారు కదా అని అంటే వాళ్ళు బట్టలు వేసుకోకపోతే బీదోళ్ళు. ఇప్పుడు మన దగ్గర పిచ్చిపోళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, ఇట్లా మీరు పవర్ పీపుల్ అంటాం కదా, అట్లా అనుకుంటున్నారు వాళ్ళు. సో కాదురా నాయన అట్లా కాదు, వాళ్ళ మహిమలు వాళ్ళ శక్తులు ఇట్టుంటాయని చెప్పి నన్ను VHS క్యాసెట్ తీసుకురమ్మంటున్నారు. ఎందుకంటే నా సామాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సామాన్లు తీసుకొస్తున్నాను. అప్పుడు నేను ఈ అమెరికా ఫ్లైట్ 20-25 అవర్స్ జర్నీ ఉంటుంది కదా, అప్పుడు వస్తూ ఆలోచించిన, ఇది వీళ్ళకి మనం ఉట్టి మ్యాజిక్ అంటే పిల్లలు వచ్చి చూస్తున్నారు, అందులో మనం ఇది ఇరికిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చేస్తే అప్పుడు నారాయణ రెడ్డి గారిని వెళ్ళి అడిగితే అప్పుడు అక్కినేని నాగేశ్వర గారు వీళ్ళందరూ అప్పట్లో నాకు బాగా ఇది ఉండి నేను వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళని చేస్తుంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, అంటే విమర్శలు కూడా వస్తాయి, అప్పట్లో రాముడు చేశాడా మ్యాజిక్ అదంతా వస్తుంది, కానీ అయినా నువ్వు చేసే పద్ధతి అంటే చేసే దీనికోసం చేస్తున్నావు కాబట్టి, అంటే ఒక పర్పస్ కోసం చేస్తున్నావు కాబట్టి అది దానికోసం కాబట్టి మీరు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఇక్కడ చేసిన తర్వాత నేను మళ్ళీ కువైత్, మస్కట్, మళ్ళీ ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో అందరూ చేసుకుంటూ వచ్చాను. అది చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. సో అట్లా మైథలాజికల్ మ్యాజిక్ షో అని పెట్టాను. సో ఇట్లా రకరకాలుగా ఎక్కడ ఏ కంట్రీ వాళ్ళకి ఏ డిమాండ్ ఉందో దాంట్లో మన మ్యాజిక్ని చేర్చి ఆ విధంగా దాన్ని చేయడంలో నా యొక్క అది అంటే స్పెషాలిటీ క్రియేటివిటీ నాది. అంటే సామాన్యమైన ప్రత్యేకత ఏంటి అంటే ఈ విధంగా అనమాట. సో ప్రజెంటేషన్లో కానీ మార్పులు, ఐటమ్లో మార్పులు ఇలాంటివి ఉండడం వల్లనే నేను సక్సెస్ఫుల్గా ఇంతవరకు వచ్చాను. మీరు దళాలయమాను కూడా కలిసినట్టు ఉంది. అవును, అదొకటి. ఇప్పుడు అది మన మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు నాది ప్రోగ్రామ్స్ ఉంటే అమెరికాలో ఉంటే మేము వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో పక్కన కూర్చొని ఆయన పాస్పోర్ట్ ఇచ్చిన నువ్వు ఫిలప్ చేయి, ఇమిగ్రేషన్ అంతా ఫిలప్ చేయాలి కదా, ఫిలప్ చేసి చూస్తే అందులో 6th జూలై అని చెప్పి నా బర్త్డే ఉంది.
అయితే సార్ నాది కూడా 6th జూలై సార్, మీది కూడా 6th జూలై అనగానే స్టార్ట్ చేశాను. అబ్బాయి చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు అని అన్నారు. ఎవరు సార్ అంటే అని కొందరు పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటూ దలైలామా పేర్లు చెప్పాడు. కానీ నాకు కోరిక ఉందయ్యా, అసలు దలైలామాను కలవాలని నాకు ఉంది. ఎందుకంటే నాది డేట్ ఆఫ్ బర్త్ మన పుట్టిన తేదీలు కలుస్తున్నాయి మాది కాబట్టి ఆయన కలవాలని నాకు కోరిక ఉంది, కానీ కలవలేకపోతున్నాను, ఎట్లయితే అన్నాడు. అప్పుడు నాకు మైండ్లో పట్టింది, అమ్మో ఇది బాగానే ఉంది, ఇది నేను కూడా ట్రై చేస్తున్నాను చెప్పి ఇక నేనేం చేస్తాను ఆయన అడ్రస్ తెలుసుకొని ఆయనకి ఆ 6th జూలై బర్త్డే అయితే తెలిసిపోయింది, ఇక మనకి ఇయర్ అక్కర్లే కదా అని నేను అట్లా ఒక సంవత్సరాలు ఆయనకి గ్రీటింగ్స్ పంపిస్తూ ఉన్నాను. అది సో దాని తర్వాత నాకు వాళ్ళు ఒకసారి రిప్లై పంపించి స్టార్ట్ అయింది. అమ్మో రిప్లై వచ్చింది కదా అని చెప్పేసి పెట్టుకొని, సరే సార్ని కలవాలన్నది మాకుంది, మరి మిమ్మల్ని ఎలా సార్ అంటే ఇండియాకి వచ్చిన కలుద్దామా, అక్కడికి వచ్చినా కలుద్దామా, ఇక ఆ లెటర్ రాసి అందు పెట్టుకున్నాను. వచ్చినప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు మన రోషయ్య గారు సీఎం గారు ఉండే ఆ టైంలో, అప్పుడు ఆయన వచ్చినప్పుడు హోటల్లో ఉండే ఇక్కడ సీఎం గారు చెప్పాను, సార్ నాకు ఇట్లా కోరిక ఉంది అనేది, ఎందుకంటే అది ఇట్లా ఉంది అని కలుద్దామని చెప్పేసి అని. పర్లేదు నాడు నేను వెళ్తున్నా కదా తీసుకెళ్తాను చెప్పి తీసుకెళ్తేప్పుడు నేను మా మిస్సెస్ తీసుకెళ్ళిపోయి ఆయన 2-3 ట్రిక్కులు చూపించేసి ఆయన కలిసి మాట్లాడి అంది కూడా ఒక అది బుద్ధిజం మీద కొద్దిగా మాట చెప్పడము. నేను ఒక 10 నిమిషాలు అయిపోయింది, అసలు అలా 1 minute అని చెప్పేసి అన్న తర్వాత 10 నిమిషాల వరకు ఆయన కూర్చొని పెట్టి ఆయన అన్నీ మాట్లాడి ఇది చేసి తర్వాత ఎవరు కలవలేదు, సీఎం అన్ని కలిసేసి ఎవరు కలిసి వెళ్ళిపోయాడు ఇంక తర్వాత. సో ఆ విధంగా కలిసి అప్పుడు మళ్ళీ వెళ్ళి సార్ ఇట్లా నాకంటే ముందు నువ్వే కలిసావా నువ్వు సో ఆ విధంగా నేను కలవాల్సి వచ్చింది అని ఆ విధంగా అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు ఆ విధంగా. సో ఇట్లాగా మనం మ్యాజిక్ని నా జర్నీని ఏ విధంగా చేస్తున్నాను అని చెప్పి చేసుకుంటూ వచ్చాను. సో చివరిగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి ఒక ఐటమ్ ద్వారా చెప్తుంటాను నేను ఇప్పటికీ. యువర్స్ ఆల్వేస్ సామల వేణు అని చెప్పేసి నేను 1, 2, 3 అనగానే ఇక్కడ థ్యాంక్ యూ A6 ప్రేక్షకులకు అందరు కూడా ధన్యవాదాలు. అన్ని పండుగలకి మీరు ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉండి చేసుకోవాలని చెప్పి మనసారి కోరుకుంటున్నాను. ఇట్లు మీ సామల వేణు. సామలవేరు గారి జాదూగర్లో మనం ఇంతవరకు వారి జీవితాన్ని, వారి అనుభవాల్ని, వారి జీవితాశయాల్ని మనం అన్నీ తెలుసుకున్నాం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ AK.